21వ అధ్యాయం. పుత్రుడు. ఋగ్వేద సంహిత 10వ మండలం 57వ సూక్తము 2వ మంత్రములో అగ్ని పుత్రస్వరూపుడే దేవతల వరకు చేరును అని వేదం చెబుతున్నది. అగ్ని పుత్రస్వరూపుడు కావడం ఏమిటి ఆలోచించండి. అగ్నిదేవుడు కుమారుడైతే ఆయన్ను కన్నవారెవరు, తండ్రి ఎవరు చూడండి. అథర్వ వేదములో ఈ సమస్త సృష్టిని రచించిన వాడు ప్రజాపతి. అతడు తండ్రి అగుచున్నాడు. అతని నుండి నాదము ఆవిర్భవించినది. అది అసలు సంగతి. ప్రజాపతి నోరు తెరిచాడు. ఆయన నోట్లో నుండి నాదం పుట్టింది. ఆ నాదాన్నే మనం ప్రణవం అని పిలుస్తున్నాం. ఆ ప్రణవమే అగ్నిదేవుడు. ప్రజాపతి నోట్లో నుండి నాదస్వరూపుడు వచ్చాడు గనుక అగ్నిదేవుడు కుమారుడు అయినాడు. ఈ వాక్కు, ఈ అగ్నియే దేవుని కుమారుడు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ వాక్కు సమస్తాన్ని సృష్టించింది అని ఋగ్వేదం 10వ మండలం 61వ సూక్తం చెబుతున్నది. 19వ మంత్రం. దేవుని నోట్లోంచి వచ్చిన ఆ వాక్యే సృష్టికర్త అట. సృష్టికర్త అయిన ఈ వాక్యే అగ్నిదేవుడు. ఎందుకంటే ఈ వాక్కు యజ్ఞస్వరూప గోవు అవుతుందని ఆ మంత్రం సెలవిస్తున్నది. 19వ మంత్రాన్ని చూడండి. అంటే బలిపశువు అయ్యే గోవు శబ్దం ప్రణవమే అన్నమాట. వాక్కు బలిపశువు అవుతుంది. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. వాక్కు బలిపశువైన గోవు అయితే ఆ వాక్కు అగ్నిదేవుడు కావడం ఏమిటి అని మీరు విస్తుపోవచ్చు. ఇక్కడ ఉన్న లంకె ఏమిటి అంటే అగ్నిదేవుడే గోవు అవుతాడని ఋగ్వేదం 10వ మండలం చెప్పింది. చూడండి. అగ్ని యజ్ఞమునకు పూర్వము ఉన్నవాడు అగ్ని వృషభమగును, గోవు అగును. ఇప్పుడు ఆలోచించండి. అగ్నిదేవుడే అగ్ని పశువు అయినాడు, బలి అయ్యాడు, సృష్టికర్త అయ్యాడు. దేవుని నోట్లో నుండి వచ్చిన వాక్కు అనే వ్యక్తి తొలుత యజ్ఞపశువు అయినాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాక్కే అగ్నిదేవుడు, అగ్నియే దేవుని కుమారుడు. ఈ వాక్కు అయిన దైవపుత్రుడు సృష్టికర్త మరియు యజ్ఞ పశువు అయ్యాడు. ఈ విషయాన్ని ఆ అగ్నియే అనాది యందున్న వాక్కు లేక ప్రణవమని కృష్ణ యజుర్వేదం 1వ కాండం 14వ అనువాకం 22వ మంత్రం ముక్కుసూటిగానే మనకు చెబుతున్నది. యాజ్ఞ అగ్ని పుత్రుని వంటి నీవు వాగ్దేవత స్వరూపుడవు. పుత్రుని వంటి అగ్ని ఏమిటి? మళ్ళీ ఆ దేవపుత్రుడు వాగ్దేవత స్వరూపం అవడం ఏమిటి? ఈనాటి నా సోదర భారతీయులు ఏ దేవుని గురించి మాట్లాడినా బాధపడరు, ఇష్టంగానే వింటారు. చివరికి నేనే దేవుని అని నేను చెప్పుకున్నా నన్ను కొట్టరు, చంపుదామని అనుకోరు. తమకు ఇష్టమైతే నమ్ముతారు, లేకపోతే నవ్వేసి వెళ్ళిపోతారు. కానీ సకల వేదాల ప్రవచనాలు ఎవరిలో నెరవేరాయో ఆ శబ్దరూపిని మన కోసం బలి అయి తిరిగి లేచిన ఆ వాగ్దేవతా స్వరూపుడి గురించి నేను చెబితే మాత్రం కనీసం నేను చెప్పే మాటలు పూర్తిగా వినిపించుకోకుండానే తమ ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. ఇలా వేదవేద్యుని పట్ల, ఆ చరిత్ర పురుషుని పట్ల ఈనాటి నా సోదర భారతీయులు వైరీభావంతో వ్యవహరించడం చూస్తే ఏ శక్తులు వారిని నడిపిస్తున్నాయో అర్థం కావటం లేదు. స్వపరీక్ష చేసుకోవలసిన అవసరం ఈ తరం భారతీయులకు లేదా? 22వ అధ్యాయం. వేద ఋషుల యథార్థత. వేరువేరు పేర్లతో తమకు ప్రత్యక్షమైన ఏకేశ్వరుడు, సర్వేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో అసలు అతడు ఎవరో తమకు అర్థం కాలేదని వేద ఋషులు యథార్థంగా ఒప్పుకున్నారు, చెప్పుకున్నారు. కృష్ణ యజుర్వేదం 4వ కాండము 6వ ప్రపాఠకము 2వ అనువాకములో ఇలా వ్రాయబడింది. ఎవడు మా పోషకుడో, మమ్మను పుట్టించిన వాడో, ఎవడు విధాతయో, ఎవరు పాలకుడో, అతడు దేవతల పేర్లు పెట్టుకున్నవాడైనను ఏక ఏవ బభూవ, ఒక్కడే అయినాడు. అతనిని అన్యభువనములు ఎవరు ఏవి అని ప్రశ్నించుచున్నారు. 3వ మంత్రం. శుక్ల యజుర్వేదం 32వ అధ్యాయంలో ఏడి ఆ వేదవేత్త, ఏడి ఆ పండితుడు, అమృత రూపుడు, వాని తత్వమును చెప్పినవాడు, తేజోదామమగు బుద్ధి ఎందున్న వారిని చూపినవాడేడి అన్న ప్రశ్న కనబడుతుంది. 9వ మంత్రం. సామవేదం 15వ అధ్యాయంలో అగ్నిదేవాసలు నువ్వు ఎవరవు, మనుషులందు నీకు బంధువు అగువాడు ఎవడు అని గౌతముడు ప్రశ్నిస్తున్నాడు. శుక్ల యజుర్వేదం 12వ అధ్యాయము 102వ మంత్రములో ఎవరు పృథివిని సృష్టించినారో, ఎవడు ప్రథమ జాతయో అనగా ఎవడు మొదట పుట్టినవాడో అట్టి ఏ దేవునికి మేము హవిస్సులు అర్పింపవలను అని వేద ఋషి అడుగుతున్నాడు. ఋగ్వేదం 10వ మండలంలో అగ్ని మేము నీ మహిమలను ఎరుగము అంటున్నాడు మహర్షి. కృష్ణ యజుర్వేదం 4వ కాండం 2వ అనువాకంలో ఈ సమస్త లోకమును సృష్టించిన వారిని
ఎవ్వారులు తెలుసుకోలేకున్నారు అని వేదం చెబుతున్నది. అంతేకాకుండా ప్రాణులారా, అతని తత్వము అగమ్య గోచరం, మీరు అజ్ఞానమును మంచుచే ఆవరింపబడి ఉన్నారు అంటున్నది వేదం. ఇంకా ఋగ్వేద సంయుత ఏమంటుందో వినండి. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరు ఎరుగరు, మీ బుద్ధికి అతన్ని తెలుసుకొను శక్తి లేదు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు. 10వ మండలం 82వ సూక్తము 7వ మంత్రం. కానీ గురువర్యులు శ్రీ రంగాచార్యులు వారు సత్య స్వరూపమును తెలియుట తెలియపరచుటయే వేదపు పరమావధి అన్నారు. ఋగ్వేదము 2వ మండలం 33వ సూక్తము ఆలోచనామృతం. అది మనమందరం ఒప్పుకొని తీరవలసిన సత్యం. ప్రజలకు సత్యాన్ని తెలియపరచడానికి వేదం వ్రాయబడింది. ప్రజలకు సత్యాన్ని తెలియజెప్పలేనప్పుడు దేవుని ముఖం నుండి వేదాలు ఊడిపడడం ఎందుకు? దేవుని మనం తెలియపరచడానికి వేదాలు దేవుని ముఖం నుండి వెలువడ్డాయి. మరి ఆయనను మనం ఎలా తెలుసుకోగలం, ఎలా గుర్తుపట్టగలం? ఒక వ్యక్తిని మనం అతని పేరు ద్వారా గుర్తిస్తాం, కానీ మనకు జీవితంలో అత్యంత అవసరమైన వ్యక్తి అయిన సృష్టికర్తకు వేదాలలో ఒక్క పేరు కాదు, ఎన్నో పేర్లు ఉన్నాయి. మరి అనేక నామాలు కలిగిన పరాత్పరుని మనం ఎలా గుర్తుపట్టాలి? ఆయన లక్షణాలను బట్టి గుర్తుపట్టాలి. మనకు అతి ప్రముఖుడైన పరమేశ్వరుడిని మనం వెతకాలి, కనుగొనాలి. ఆయనను కనుగొంటేనే మనం ఇహలోకంలో సుఖంగా బ్రతకగలుగుతాం. ఆ సృష్టికర్తను తెలుసుకుంటూనే మనం స్వర్గానికి కూడా చేరుకుంటాం. ఆ సృష్టికర్తను మనకు వేదాలు ప్రత్యక్షపరుస్తున్నాయి. కనుకనే వేదాల అర్థము తెలుసుకున్న వాళ్ళకు స్వర్గం దొరుకుతుందని యాస్క ఋషి అన్నాడు. 23వ అధ్యాయం మన గురువుల వింత వైఖరి. వేదములు అపౌరుషేయములు అంటే మానవుల చేత కల్పించబడినవి కావు. వేదములు బ్రహ్మ ముఖోదిష్టములు అంటే బ్రహ్మ సృష్టికర్త నోట్లో నుండి వెలువడినవి అని మన పెద్దలు గురువులు పదే పదే చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే వేదాల స్వరం సర్వోన్నతం, సర్వోత్కృష్టం అయి ఉండాలి. దేవుడెవరు, ఆ దేవుణ్ణి ఎలా చేరాలి అన్న విషయంలో వేదాలు చెప్పేది తుది తీర్పు అవుతుంది. అంతేకాదు, దేవుని వాక్కు అయిన వేదాలలో మానవుని ఊహలు, ప్రయత్నాలు, లాలూచీలు ఉండవు. అది దేవుని అంతిమ వాక్కు. దేవుని నోట్లో నుండి వచ్చిన మాటలైన వేదాలను మనం అత్యంత గౌరవ దృష్టితో చూడాలి. వేదాలను అగౌరవపరిచే మాటలు, కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. కానీ మన దేశంలోని గురువుల వైఖరి ఈ విషయంలో చాలా విచిత్రంగా ఉంది. వేదాలను గూర్చి గురుపాదులు దాసరి రంగాచార్య గారు ఏమంటున్నారో మచ్చుకు చూడండి. సత్యమును దర్శించుటకు అనగా చూచుటకును, ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకును వేదమున నిరంతరము ప్రయత్నము సాగుతున్నది అట. ప్రతిపాదించడం ఏమిటండి? గురుపాదులు ఆ మాట అనవచ్చా? రంగాచార్యులను కాదనున్నంత వాడను కాను గాని వేదాభిమానిని గనక అడుగుతున్నాను. వేదాల్లో దైవత్వాన్ని గురించి ప్రతిపాదనలు ఉన్నాయా? దేవుడు ఇలా ఉండవచ్చు లేక అలా ఉండవచ్చు అని ప్రతిపాదనలు చేస్తున్నారా వేదంలో? ఒకవేళ వేదములో ప్రతిపాదనలే ఉంటే ఎవరు ప్రతిపాదిస్తున్నారు? బ్రహ్మదేవుడు ప్రతిపాదిస్తున్నాడా? ఆలోచించండి. దేవుడు తన స్వభావ స్వరూపాలను, లక్షణాలను గురించి తానే ప్రతిపాదనలు చేస్తాడా? మన ముందున్నవి రెండే మార్గాలు. వేదాల్లో దేవుని గూర్చిన ప్రతిపాదనలు ఉంటే ఇక వేదం అపౌరుషేయం కాదు, పౌరుషేయమే అవుతుంది, అనగా మానవ కల్పితమే అవుతుంది. అలా కాకుండా వేదం దైవ నిర్మితమే అయితే వేదములో దేవుని గూర్చిన ప్రత్యక్షతలు ఉంటాయి, ప్రతిపాదనలు ఉండవు. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, వేదం సాక్షాత్తు దేవుడే ఆర్య ఋషుల చేత బయలుపరచబడిన సత్యగ్రంథం అని నమ్ముదామా, లేక ఆర్య ఋషులు తమ బుర్రకు తోచిందంతా వేదాలలో వ్రాశారని నమ్ముదామా? నేను మాత్రం వేదాలు ఆర్య ఋషులు తమ సొంత జ్ఞానం చేత వ్రాయలేదని, దేవుడే వారి మనోనేత్రాలకు దివ్య సత్యాన్ని చూపించి వ్రాయించాడని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు. ఏకేశ్వరుడిని స్థాపించడానికి, ప్రతిపాదించడానికి వేదములో నిరంతరము ప్రయత్నం జరుగుతుందనడం సరైన వైఖరి కాదు. సృష్టికి, స్థితికి, విలయానికి కారకుడైన సర్వశక్తిమంతుడు ఈ విశ్వమంతటికి కేవలం ఒకే ఒకడున్నాడు. ఆ పరమాత్ముడే స్వయంగా వేదములో తెలియజేస్తున్నాడు. దేవుడు తనను గూర్చి పరమసత్యాన్ని వేదములో బయలుపరుస్తున్నాడు, ప్రతిపాదించడం లేదు. ఋగ్వేదం 1వ మండలం 1వ అధ్యాయం 4వ అనువాకం 13వ సూక్తానికి ఆలోచనామృతం పేర వ్యాఖ్య వ్రాస్తూ రంగాచార్యులు వారు ఇంద్రుని సర్వశక్తిమంతుని అధిష్టాన దేవతను చేయుటకు ప్రయత్నించినారు అన్నారు. ప్రయత్నించడం ఏమిటి? ఎవరు ప్రయత్నిస్తున్నారు? వేదములో ఎవరినో సర్వశక్తిమంతుడిగా చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?
లేక అసలు సర్వశక్తిమంతుడైన వాడిని ఋషులు దర్శిస్తున్నారా? సర్వశక్తిమంతుడిని వేదం మనకు చూపిస్తుందా? లేక అంతకుముందు సర్వశక్తిమంతుడు కాని వాడిని ఇప్పుడు కొత్తగా సర్వశక్తిగా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారా? అసలు మనం చేద్దామనుకుంటే ఎవరినో సర్వశక్తునిగా చేయడం సాధ్యమవుతుందా? మొదట సర్వశక్తుడు కానివాడు ఎవరో చేస్తే సర్వశక్తిమంతుడు అవుతాడా? వేద వ్యాఖ్యాతలే వేదాన్ని అవమానించే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే నా హృదయం గాయపడుతుంది. అదే అధ్యాయం 8వ సూక్తానికి వ్యాఖ్యానం చేస్తూ రంగాచార్యుల వారు ఏమన్నారో వినండి. ఒక్కొక్క వస్తువును చేర్చుటకు 10 చోట్ల తిరుగుట కష్టము, అన్యు ఒకే చోట లభించిన సులభము అగును. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతను వేరువేరుగా పూజించుట ప్రార్థించుట కష్టం, అన్నిటికీ ఒకే దేవతను అర్చించుట సులభం. ఆ సూత్రమును అనుసరించి ఇంద్రుని ప్రభువుని చేయుట జరుగుతున్నది అంటున్నారు గురుపాదు. ఇలాంటి వ్యాఖ్యలు నిస్సందేహంగా వేదములు బ్రహ్మ ముఖోద్దిష్టములు అనే నమ్మికకు వ్యతిరేకం. ఒక రంగాచార్యుల వారే కాదు, భారతదేశంలోని ధర్మ ప్రబోధకులందరూ ఇంచుమించి ఇలాగే మాట్లాడతారు. ఒకవైపు వేదాలే ప్రామాణికం అని చెబుతూనే మరోవైపు వేదాలు ఎత్తి చూపుతున్న విరాట్ పురుషుని చూడకపోవడం, ఇతరులకు చూడనివ్వకపోవడం, ఎవరైనా ఆ వేదవేద్యుని ఎత్తి చూపించినా చూడడానికి నిరాకరించడం పరిపాటైపోయింది. మనమంతా వేదాల పట్ల ఇలాంటి అన్యాయ ధోరణి విడిచిపెట్టాలి. వేదాల పట్ల మనం న్యాయమైన వైఖరి అవలంబించాలి. వేదాలు అపౌరుషేయాలు, బ్రహ్మ ముఖోద్దిష్టాలు, సనాతనములు అని చెప్పిన వారే వేదాల్లో ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పడం స్వయం ఖండన కాదా? వేదాలలో దేవుని గురించి చెప్పబడిన ప్రతి మాట మనం మార్చడానికి వీల్లేని అంతిమ దైవ ప్రత్యక్షం అని మనం నమ్మాలి. అలా నమ్మితే వేరువేరు పేర్లతో వేరువేరు వేద మంత్రములో కనబడుతున్న ఏకేశ్వరుడు సర్వేశ్వరుడు ఒక్కడే అని మనం నమ్మాల్సి వస్తుంది. వేరువేరు నామధేయాలతో పిలువబడుతున్న ఏకేశ్వరుడు ఒకడున్నాడు. ఆయనను గూర్చి మనకు తెలియజేయడానికి ఆ ఏకేశ్వరుని ముఖము నుండే వేదాలు వెలువడ్డాయని మనం గ్రహిస్తే ఆ ఏకేశ్వరుడిని ఆ పరమేశ్వరుడిని గుర్తుపట్టడానికి మనం అన్వేషణ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఆ పరమేశ్వరుని మనం గుర్తుపట్టాలి, తెలుసుకోవాలి. ఆయనను బంధువుగా, అన్నగా, తండ్రిగా, స్నేహితుడిగా భావిస్తున్నామని వేద ఋషులు ప్రకటించుకున్నారు. సామవేదం 15వ అధ్యాయం 2వ ఖండములో అగ్ని తండ్రి వంటి వాడు అని ఆత్యత్రిత ఋషి అన్నాడు. అగ్నిదేవుని ఆ మహర్షి తన సొంత తండ్రిలాగా అభిమానించాడు. 7వ అధ్యాయంలో 7వ ఖండం 1వ మంత్రము బంధువు అనే ఋషి అగ్ని నీవు మాకు దగ్గరి వాడవు అంటున్నాడు. అలా ఒక అన్నయ్యగా, ఒక తండ్రిగా, మనకు సమీప బంధువుగా మనం వేదాలలో ఏకేశ్వరుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, స్నేహించాలి. అలాంటి ఉద్వేగభరితమైన బంధుత్వం అగ్నిదేవునితో, ఆ సృష్టి స్థితి లయ కారకునితో మనకు ఏర్పడాలి అంటే మొదట మనకు ఆయన దొరకాలి. ఆయనను మనం గుర్తుపట్టాలి. ఎలా? పేరుతో కాదు, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. మనం ఆ పరమేశ్వరుని ఆయన లక్షణాలను బట్టి, ఆయన పనులను బట్టి గుర్తుపట్టాలి. 24వ అధ్యాయం ఏకేశ్వరుని లక్షణాలు. ఆయన మొదట పుట్టినవాడు, ఆది సంభూతుడు. అయినప్పటికీ ఆయన అజుడు, జన్మ పుట్టుక లేనివాడు. ఆయనే సృష్టికర్త. సృష్టి చేయకముందు ఆయన పశువై ఉండెను. ఆ పశువు అంటే 4 కాళ్ళ పశువు కాదు, పురుష రూప పశువు. ఆ పురుష రూప యజ్ఞ పశువు సృష్టికి ముందే మానస యజ్ఞంలో బలి అయినాడు. అలా మానస యజ్ఞములో బలి అయిన సృష్టికర్త స్వర్గములో ఒకసారి, భూలోకంలో రెండవసారి జన్మించాడు. కనుక దేవలోకంలో ఆయన దేవుడిగా కనిపిస్తుంటాడు. మనుషుల మధ్య మానవ రూపంలో ఆయన కనిపించాడు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడు. ఆయన అదృశ్యంగా అంతటా ఉంటాడు, వాయువు లాంటివాడు. అన్ని జాతుల మనుషులకు, అన్ని దేశాలకు ఆయన దేవుడు గనుక ఆయన సూర్యుడి లాంటివాడు. ఆయన గర్వము లేనివాడు, సాత్వికుడు, దీనుడు. ఆయన తానే సత్యం అని చెప్పుకుంటాడు. నేను అన్నమును అని కూడా ప్రకటించుకుంటాడు. ఇవి ఆయన ఆ సర్వేశ్వరుని లక్షణాలు. అన్నట్టు ఆ సృష్టికర్త అగ్ని, వాయువు, సూర్యుడు అని ఎందుచేత ప్రతీకాత్మకంగా చెప్పబడ్డాడో మనం చెప్పుకున్నాం. మరైతే ఆయన ఇంద్రునిగా ఎందుకు చెప్పబడ్డాడు? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఇంద్రునికి కూడా ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏమిటది? ఋగ్వేదం 10వ మండలం 55వ సూక్తంలో 5వ మంత్రం మనల్ని పిలుస్తోంది. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి అంటూ. కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు సకల కార్యములు చేయును. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు అంటున్నది వేదం. ఆ మాటలకు అర్థం ఏమిటి?
కాలము మరణించినను మరలా పుట్టునని భావము అని గురుపాదులు రంగాచార్యుల వారి వ్యాఖ్యానం. కాలం మరణించడం అంటే ఏమిటో గురువుగారు చెబితే బాగుండేది. కాలం మరణించడం అంటే ఏమిటి? కాలం ఎలా మరణిస్తుంది? కాలం మరణించడం అంటే ప్రొద్దుగుంకడమా? సూర్యాస్తమయం జరిగినప్పటికీ కాలం ఆగిపోదు కదా. రాత్రి కూడా కాలం నడుస్తూనే ఉంటుంది కదా. రాత్రి అనేది కూడా కాలంలో భాగమే కదా. మరి కాలం మరణించడం ఏమిటి? ఇక్కడ వేదం ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తిని మనకు ఎత్తి చూపుతోంది. అతడు యువకుడట. దేవతలకు ముసలితనము చావు ఉండదు కనుక ఇతడు మనుష్యుడై ఉండాలి. మనుష్యులను గురించి మనం అతడు ముసలివాడు, ఇతడు యువకుడు అని మాట్లాడుకుంటాం. కానీ దేవుళ్ళని గురించి ముసలిదేవుడు, కుర్రదేవుడు అని చెప్పుకోం కదా. ఇక్కడ మనకు కనబడుతున్న ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు అనే ఒక ప్రత్యేక సమయాన్ని ఎత్తి చెబుతోంది వేదం. అంటే అతడు యువకుడుగా ఉండని కాలం కూడా ఒకటి ఉన్నదన్న మాట కదా. అంటే అతడు ఒకప్పుడు శిశువు, ఆ తర్వాత బాలుడు, ఆ తర్వాత యువకుడు అయ్యాడన్నమాట. అది నిస్సందేహంగా మానవ లక్షణమే. ఇక్కడ నరావతారం ఎత్తిన ఇంద్రుడు మనకు కనబడుతున్నాడు. నరుడైన ఇంద్రుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఇక ఇంద్రుడి అసలు మహిమ ఎప్పుడు కనబడుతుంది అంటే అతడు నిన్న మరణించిన వాడు ఈరోజు బ్రతికి ఉన్నాడు అట. అది ఇంద్రుడి మహాత్మ్యం. ఆ మాటల అర్థం ఏమిటి? మరణించిన వాడు మళ్ళీ బ్రతికి ఉండడం అంటే పునర్జన్మ ఎత్తాడని అర్థమా? గురువుగారు దాశరథి రంగాచార్య గారు అదే అంటారు. సామవేదం 20వ అధ్యాయం 2వ ఖండంలో 2వ తృచలో కూడా ఇంద్రుని మహిమ ప్రస్తావించబడింది. ఇంద్రుని మహిమలను దర్శించండి, నేడు మరణించిన వాడు రేపు వ్యక్తమగుచున్నాడు. మొదటి మంత్రం. అక్కడ రంగాచార్య వారు వెంటనే వ్యాఖ్యానిస్తూ పునర్జన్మ చెప్పుట ఇప్పుడే అన్నారు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను. పునర్జన్మలు ఉన్నాయని భారతీయ సమాజం వేల ఏళ్ల నుండి నమ్ముతోంది. ప్రతి జీవికి పునర్జన్మ సహజం అని నమ్మినప్పుడు ఇక ఇంద్రుడు చచ్చిపోయి పునర్జన్మనెత్తడంలో ఇంద్రుని మహిమ ఏముంది? ఇంద్రుని మహాత్మ్యం ఏముంది? అందరూ చచ్చి మళ్ళీ ఇంకొక మాతృగర్భంలో జన్మించడం సాధారణమైన విషయం అనుకుంటున్నారు గనక దానికి భిన్నమైనది ఏదైనా ఇంద్రుడు చేసి చూపించాలి. అప్పుడే మనం ఇంద్రుడి మహాత్మ్యమును చూడగలం. మరణించిన తర్వాత ఇంద్రుడు తన మహిమను చూపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడో ఎవరూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఇంకొక అమ్మ కడుపులో పుట్టడం కాదు. ఇంద్రుడు మరణించి మళ్ళీ అదే శరీరంతో మళ్ళీ లేవాలి. దాన్నే పునరుద్ధానం అంటారు. నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు అంటే అది పునర్జన్మని మాత్రమే మనం ఎందుకు అనుకోవాలి? అది మన నమ్మకాలను వేదం మీద రుద్దడమే అవుతుంది. కొంచెం మనం ఇంగితాన్ని ఉపయోగిస్తే ఆలోచిస్తే మరణించి మళ్ళీ జీవించడం ఇంద్రుని మహిమను మనకు చూపించాలి. కనుక చచ్చి మళ్ళీ మరో గర్భం నుండి పుట్టడం ప్రాణికోటికి సర్వసహజం అని భారతీయ సమాజం నమ్ముతుంది గనుక ఇంద్రుని మహిమ మహాత్యం మనం చూడాలి అంటే చూడండి అంటోంది కదా వేదం. ఇంద్రుడు మరణించి మళ్ళీ అదే శరీరంతో మరణాన్ని జయించి లేవాలి, పునరుద్ధానుడు కావాలి. అతడే సూర్యుడు, అతడే అగ్ని, అతడే అన్నం. అతడు మరణించి లేచిన వాడు. అతడు మనకు కావాలి. అతడితో మనం స్నేహం చేయాలి. అతడే మనకు ప్రియ బంధువు. అతడు సృష్టికి పూర్వం ఒకసారి యజ్ఞమైనాడు. సృష్టి జరిగిన తర్వాత మనిషిగా మరోసారి యజ్ఞమైనాడు. మరణించి లేచి తన మహిమను చూపించాడు. ఈ దేవునికి 2 జన్మలు ఉన్నాయి. సృష్టికి పూర్వం పరమ జన్మను పొందాడు. మనుషుల్లో మనిషిగా మళ్ళీ పుట్టాడు. అలాగే యజ్ఞం కూడా 2 సార్లు జరిగింది. రెండవసారి జరిగింది భూలోక యజ్ఞం. ఆ యజ్ఞం తర్వాత మృత్యుంజయుడిగా లేవడం ద్వారా ఈ సర్వేశ్వరుడు తన మహిమను అందరికీ ప్రత్యక్షం చేశాడు. ఇతడిని మనం గుర్తుపట్టాలి. ఇంద్రుడు సోమపానము చేసి గడ్డము కదలాడగా ప్రత్యక్షమగును. తన సేనలతో శత్రువులను గడగడలాడించును. అతడు నానావిధ ధనములను స్తోతలకు ఇచ్చును. శుశ్రువి గడ్డము మీసములతో అని అర్థం. ఇంద్రునకు గడ్డము మీసములు ఉన్నవని సూచన. మత్తెక్కిన వాని గడ్డము కదులుచుండును అన్నారు అక్షర వాచస్పతి చతుర్వేద సంహిత ఆంధ్రానువాదకులు శ్రీమాన్ దాశరథి రంగాచార్యులు వారు. ఇప్పటి చిత్రీకరణలో, చలనచిత్రాల్లో కానీ, పుస్తకాల్లో ముద్రించే చిత్రాలలో కానీ ఇంద్రునికి గడ్డము మీసాలు లేకపోవడం చూస్తే వేదాలలో ఇంద్రుడు, పురాణాల్లో ఇంద్రుడు పూర్తిగా వేరువేరు వ్యక్తులని మీకు అనిపించడం లేదు? 25వ అధ్యాయం అతని భూలోక జన్మస్థానం. ఈ అగ్నిసముడైన పరిశుద్ధుడు సకల జాతులకు అవసరమైన ఆధ్యాత్మిక సూర్యుడు మనుషుల్లో ఎక్కడ పుట్టాడు? మనకు ఆయన ఎక్కడ దొరుకుతాడు? శుక్ల యజుర్వేదములో విచిత్రంగా ఒక ప్రశ్న మారుమ్రోగుతుంది.
బ్రహ్మ ఎవనికి ఈ భువనపు నాభి తెలియను, సూర్యుని ఉత్పత్తి స్థానమును తెలిసిన వాడెవడు. 23వ అధ్యాయము 59వ మంత్రం. మన సమాజం ధర్మ ప్రచారకులు ఈ ప్రశ్నలను గురించి ఆలోచించాలి. వేదాలంటే అసలు గౌరవం ఉందా మనకు? వేదాలు చెబుతున్న మాటలు అసలు పట్టించుకోకుండానే మా దగ్గర వేదాలు ఉన్నాయి, మేము గొప్ప జాతి, మిగతా జాతులన్నీ నీచ జాతులు అని విర్రవేగటమేనా దేశభక్తి? అదేనా దైవభక్తి? ఇప్పటికే మన జాతి చాలా నష్టపోయింది. ఇప్పటికైనా వేదం చెబుతున్న మాటలను గురించి ఆలోచిద్దాం రండి. ఏమంటున్నాడు వేద ఋషి? ఈ భువనపు నాభి ఎవనికి తెలుసు అని సాక్షాత్తు బ్రహ్మనే అడుగుతున్నాడు. భువనం అంటే ప్రపంచం, విశ్వం కాదు. విశ్వం వేరు, ప్రపంచం వేరు. విశ్వం అంటే కోటాను కోట్ల నక్షత్ర మండలాలతో కూడుకున్న ఈ బ్రహ్మాండం. ఇప్పుడు మహర్షి అడుగుతున్నది బ్రహ్మాండం యొక్క నాభిని గూర్చి కాదు, ఈ భువనం యొక్క నాభిని గూర్చి, మనం నివసిస్తున్న ఈ ప్రపంచం యొక్క నాభిని గూర్చి అడుగుతున్నాడు. నాభి అంటే మధ్యప్రదేశం అని అర్థం. ఊరికి నడిబొడ్డు అనే మాట మనం వాడుతూ ఉంటాం. నాభి లేక బొడ్డు అంటే నట్ట నడుమ ఉన్న ప్రదేశం అని అర్థం. మన ప్రపంచపు మధ్యప్రదేశాన్ని ఎరిగిన వారెవరు అంటున్నాడు ఋషి. ఎందుకట? ఈ ప్రపంచపు మధ్యప్రదేశముతో ఆయనకు పనేమిటి? సూర్యుని ఉత్పత్తి స్థానమును తెలిసిన వాడెవడు అని కూడా అంటున్నాడు. ఆ 59వ మంత్రములోనే 2 ప్రశ్నలు. భూలోకపు మధ్యప్రదేశం ఎవరికి తెలుసు, సూర్యుని జన్మస్థానం ఎవరికి తెలుసు అంటున్నాడు. అంటే భూలోకపు మధ్యప్రదేశమే ఆ దివ్య సూర్యుడు పుట్టిన దేశం అన్నమాట. 60వ మంత్రములో దీనికి జవాబు ఉంది, చూడండి. వేదాహమస్య భువనస్య నాభిం, అంటే నేను భువనపి నాభి బొడ్డును ఎరుగుదును, సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరుగుదును. అది అసలు సంగతి. సృష్టికి పూర్వమే యజ్ఞమైన సూర్య పశువు మానవలోకములో పుట్టినాడు అని చెప్పిన వేదమే ఆ సూర్యుని ఉత్పత్తి స్థానాన్ని కూడా మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ పాఠకులు కొంచెం ఆలోచించాలి. సూర్యుడు ఆది సంభూతుడని వేదం చెప్పింది, సూర్యుడు సృష్టికర్త అనే వేదం చెప్పింది. మరి సృష్టికర్త అయిన సూర్యునికి ఉత్పత్తి, పుట్టుక స్థానం ఏమిటి? పోనీ ఆయన సృష్టికి పూర్వం అవ్యక్తుడై ఉండి తర్వాత వ్యక్తుడైనాడని వేదం చెప్పింది గనక సూర్యుని ఉత్పత్తి అంటే పుట్టుక అంటే ఆయన వ్యక్తుడు కావడమేనని మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ సూర్యుడు ఉత్పత్తి భూలోకం యొక్క నడిబొడ్డులో జరగడం ఏమిటి? అసలు భూలోకపు సృష్టికర్తే సూర్యుడైనప్పుడు భూమి నడిబొడ్డున ఆయన పుట్టడం ఏమిటి? భూలోకాన్ని సృష్టించిన వాడే భూలోకపు నడిబొడ్డున ఉత్పత్తి అయినాడంటే అది ఆయన మనుష్యుడుగా అవతరించడం అన్నమాట. అగ్నిదేవా, అసలు నీవెవరవు? మనుష్యులలో నీకు బంధువు ఎవడు అని ఇంతకు ముందు ఋషి అడిగిన ప్రశ్నకు పరాత్పరుడిచ్చిన సమాధానం అది. భూలోకపు నాభికి వెళితే మనకు సకల దేవతల పేర్లు కలిగిన ప్రజాపతి యజ్ఞపురుషుడు దొరుకుతాడు. ప్రపంచపటం తీసుకొని రండి. ఉత్తర దక్షిణాలకు, తూర్పు పడమరలకు మధ్య ఉన్న ప్రాంతం మన ఆసియా ఖండములోనే ఉంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా అది ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక మహాపురుషుడు 2000 ఏళ్ల క్రితం పుట్టాడు. ఆయన చరిత్ర కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆయన చరిత్ర బైబిల్లో వ్రాయబడిన కాలానికి సమాచార సంబంధాలు ఇప్పుడున్నంతగా లేవు. వేదాలు కూడా ఇప్పుడున్నట్లు గ్రంథ రూపంలో సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. ఆ దేశ ప్రజలు మన దేశ ప్రజలు కలిసి మాట్లాడుకొని కూడబలుకొని గ్రంథాలు వ్రాసే అవకాశము ఏమాత్రమూ లేదు. ఇజ్రాయిల్ ప్రజలకు సంస్కృతం రాదు, భారతీయ మహర్షులకు హెబ్రీ భాష తెలియదు. అయినా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడిన ఆ మహాపురుషుని చరిత్ర చూస్తే ఆశ్చర్యంతో గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే మక్కీకి మక్కీ అన్నట్టు ఆ మహాపురుషుని చరిత్ర 100కి 100 పాళ్ళు మన వేదాలలో ఏకేశ్వరుడి చరిత్రలాగానే ఉంది. ఎక్కడో ఒక విషయంలో పోలికలు ఉండడం కాదు, ఏదో 1-2 విషయాల్లో పోలికలుంటే అది యాదృచ్ఛికం అనుకోవచ్చు. కానీ 100కి 100% ప్రతి విషయంలోనూ ఒకే మాట, ఒకే వివరం 2 గ్రంథాల్లో, ఇటు వేదాల్లో అటు బైబిల్లో కనబడుతుంటే మనం ఏమనుకోవాలి? మీరే చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దివ్య పురుషుని చరిత్ర వినండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నది యాజ్ఞవల్క మహర్షి ప్రార్థన. ఓ దేవా, నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు అని ప్రార్థిస్తున్నాడు మహర్షి. ప్రియ పాఠక సోదరి సోదరుడా, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేద్దాం అనుకుంటున్నారా? ఆ ఆశ ఉందా? లేక చీకటిలో ఉంటేనే బాగుందనుకుంటున్నారా? 26వ అధ్యాయం. బైబిల్ గోల మనకెందుకు? బైబిల్లో అంటూ మొదలు పెట్టగానే
అది మ్లేచ్చుల మతం, మ్లేచ్ఛ జాతుల గ్రంథం, మనకు అక్కరలేదు. ఆ విదేశీ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉంటే మాకెందుకు? మనకు మన దేశంలో పవిత్రమైన వేదాలు ఉన్నాయి. మన వేదాల్లోనే మనకు అవసరమైనవన్నీ వ్రాయబడి ఉన్నాయి. అలాంటప్పుడు ఇక ఆ అంటరాని వాళ్ళ మత గ్రంథం మనకెందుకు? మేము వినదలుచుకోలేదు, వినం, బైబిల్ సంగతి మాకు చెప్పకండి అంటూ హడావిడిగా చెవులు కళ్ళు మూసేసుకోవడం ఈ మధ్య మన దేశంలో దేశభక్తిగా చలామణి అవుతోంది. అవును, వేదాల్లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి, నిజమే. మన వేదాలు గొప్పవైనంత మాత్రాన ఇతరులు చెప్పేది ఏది మనం వినడం లేదా, నేర్చుకోవడం లేదా? బైబిల్ చెప్పే మాటలను మనం అంగీకరిస్తామో త్రోసివేస్తామో అది తర్వాత సంగతి. కనీసం వినడానికే మనం ఇష్టపడకపోవడం, చెప్పకండి మేము వినం అనడం కుసంస్కారం కాదు. బద్దెన గారు సుమతి శతకంలో ఉపదేశించిన నీతి సూత్రం ఏమిటి? వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగిర పడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళో సుమతి అనలేదు? మన పిల్లల్ని ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చదివిస్తున్నాం. అవన్నీ మ్లేచ్చుల చదువులా లేక మన వేదాల చదువులా? జవాబు మనకు తెలుసు. న్యాయంగా మాట్లాడండి, న్యాయంగా ఆలోచించండి. ఈనాడు మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం మ్లేచ్ఛ జాతుల నుండి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, పరికరాలు, సౌకర్యాలు అన్నీ ఉపయోగించుకుంటూ మరి విరాట్ పురుష చరిత్ర ఆ గ్రంథంలో రాయబడి ఉందంటే వినకుండా మొహం తిప్పేసుకోవడం న్యాయమా చెప్పండి? ఓ అగ్ని, నీవెవరవు? మనుషులు నీకు బంధువు ఎవడు అని అడుగుతూ అన్వేషించిన మహర్షులు అలా మొహం తిప్పేసుకుంటారా? విరాట్ పురుషుని పావన చరిత్రను మనం వినకుండా మొహం తిప్పేసుకుంటే యాస్కుడు, గౌతముడు, విశ్వామిత్రుడు మొదలైన వేద ఋషులు మెచ్చుకుంటారా? ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు సత్యమును అంగీకరించుటకును అసత్యమును విసర్జించుటకును సభ్యులు సర్వదా సిద్ధముగా ఉండవలను అని సెలవిచ్చారు. ఎంతటి ఉన్నతమైన ఆదర్శం అది! ఆ బాటలో మనం నడుద్దాం. తొందరపడి దేన్ని తృణీకరించకుండా ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉందాం. విన్న ప్రతి మాటను గుడ్డిగా నమ్మవద్దు. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును అని ఆక్షేపిస్తున్నది బైబిల్ కూడా. కనుక మనం వింటున్న మాటలు ఎంతవరకు వాస్తవము, ఆ వాదన ఎంతవరకు సమంజసం, అది నిజమా, ఆధారాలు ఉన్నాయా అని పరీక్షించాలి. ఆ తర్వాత మనం నిష్పక్షపాతంగా జరిపిన పరిశోధనలో సత్యమని నిగ్గు తేలిన విషయాన్ని బహిరంగంగా అంగీకరించి స్వీకరించి ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది స్వామి దయానంద సరస్వతి వంటి మహర్షులు చూపిన మహోన్నత మార్గం. ఆ మార్గంలో నడిచేవాడే భారతమాత ముద్దుబిడ్డ, అసలైన దేశభక్తుడు. అందుచేత నిష్కారణ విద్వేషాన్ని మాని అసలు సిసలైన భరతమాత ముద్దుబిడ్డలమై మన భువనపు నడిబొడ్డున చెప్పబడిన మన విరాట్ పురుషుని చరిత్ర విందాం రండి. 27వ అధ్యాయం. బైబిల్లో ప్రత్యక్షమైన విరాట్ పురుషుడు. వేదాలు ఒకే మనిషి చేత వ్రాయబడినవి కావని, అనాదిగా ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న వేదమంత్రాలను వేల సంవత్సరాల పాటు అనేక మంది ఋషులు వేర్వేరు కాలాలలో దర్శించి గ్రంథస్థం చేశారని హిందూ సోదరులు సంతోషంగా సగర్వంగా చెప్పుకుంటారు. బైబిల్ రాయబడిన విధానం కూడా అక్షరాల ఇదే. వేదాలు ఎలా వ్రాయబడ్డాయో సరిగ్గా బైబిల్ కూడా అలాగే వ్రాయబడింది. 1600 ఏళ్ల పాటు ఒకరితోనొకరికి పరిచయమే లేని అనేక మంది ప్రవక్తలు వేరువేరు స్థలాలలో వేరువేరు కాలాల్లో దైవాత్మావేశముతో పలికిన మాటలు గ్రంథస్థం చేసినప్పుడు అది బైబిల్ గ్రంథం అయింది. కనుక మనం వేదాలను బైబిల్ను కూడా పరిశీలించి చూస్తే అవి రెండు ఒకే విరాట్ పురుషుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆ విరాట్ పురుషుని పేరే బైబిల్లో యేసుక్రీస్తు. వేదాల్లో విరాట్ పురుషుని చరిత్ర ఒకే చోట వ్రాయబడలేదు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వ్రాయబడింది. పరిశోధకుడు అన్వేషకుడు అయిన వాడు ఆ సాక్ష్యం అంతటినీ ఒకచోట పోగు చేసుకుని విరాట్ పురుషుడిని దర్శించుకోవాలి. అలాగే విరాట్ పురుష చరిత్ర బైబిల్లో కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడింది. యెషయా 28, 12, 13. అలా వేరువేరు కాలాల్లో వేరువేరు స్థలాల్లో జీవించిన అనేక మంది మహర్షుల నోట ఒకే మాట పలికించబడడం వారి మాటలు దేవోక్తులు అనడానికి రుజువు అని బైబిల్ చెబుతున్నది. ఇదే సూత్రం భారతదేశపు వేదాలకు కూడా వర్తిస్తుంది. ఇందుకు బైబిల్ క్రీస్తుని గురించి ఏమంటున్నది? ఇదిగో బైబిల్ సాక్ష్యం. ఆది మధ్యాంతరహితుడై తనలోని బహుళ వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, నిత్యుడు, సర్వజ్ఞాని, అనంతుడు. ఆయన సృష్టిని చేయాలని సంకల్పించాడు.
అంటే అంతవరకు లేని వస్తువులను, పదార్థాలను, ప్రాణులను సృష్టించాలని తలపెట్టాడు. కానీ తీరా సృష్టించాక ఏమేమి సమస్యలు పుట్టుకొస్తాయో ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. కనుక సృష్టించబడబోతున్న విశ్వములోని సకల సమస్యలకు జవాబుగా, పరిష్కారంగా ఆయన ఒక కుమారుని కనాలని నిర్ణయించాడు. ఆ దేవుడు హెబ్రీలో ఎలోహిం నోరు తెరిచి తనలోని ఒక భాగాన్ని శబ్దము రూపంలో బయటికి పంపించాడు. ఆ శబ్దమే ఒక వ్యక్తి రూపం దాల్చింది. ఆదియందు వాక్యము శబ్దము ఉండెను. యోహాను 1:1. ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము చూచితిమి. యోహాను 1:14. ఆయనతో దేవుడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. 2వ కీర్తన 7వ వచనం, హెబ్రీ 1:5. ఆయనను బైబిల్ మొదట పుట్టిన పురుషుడిగా ప్రస్తావించింది. యోబు 15:7. ఆయనే స్వయంగా క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం సొలొమోను అనే దీర్ఘదర్శి ద్వారా మాట్లాడుతూ ఇలా సాక్ష్యం ఇచ్చాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా దేవుడు నన్ను కలుగజేశాను. సామెతలు 8:22. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. సామెతలు 8:26. ఆ తర్వాత నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అంటున్నాడు ఆ ఆది సంభూతుడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు అని ప్రకటిస్తున్నాడు మహర్షి యోహాను. యోహాను సువార్త 1:2-3. ఈ విశ్వములో ఏది సృష్టింపబడక మునుపు ఆయన దేవునిలో నుండి జన్మించాడు. జన్మించిన తరువాత ఆయన యజ్ఞమైనాడు. ప్రకటన 13:8 ప్రకారం ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన యజ్ఞమైన తరువాతనే సృష్టి కార్యక్రమం జరిగింది. తొలుత స్వర్గలోక సృష్టి జరిగింది. ఆ స్వర్గలోక వాసులు, దేవకుమారులు తమ సృష్టికర్తను చూడాలని ప్రయత్నించారు. అయితే ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. సృష్టికర్త ఎలోహిం, దేవతలు ఉండే ఆ మహా తేజోమండలం సమీపానికైనా ఎవరూ వెళ్ళలేకపోయారు. నిరాశతో నిండిపోయిన ఆ దేవకుమారుల దగ్గరికి మహా తేజోమండలంలోని ఎలోహిం తమ దూతగా ఆది సంభూతుడిని పంపించారు. ఆ దురవగాహ తేజోమండలములో నుండి ఆది సంభూతుడు బయటికి వచ్చాడు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ బైబిల్ గ్రంథం నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన దేవదూతలకు అనగా దేవకుమారులకు కనబడెను అంటున్నది. 1 తిమోతి 3:16. మామూలుగా కనబడడం అయితే ఇప్పుడు మనం అందరము దేవదూతలకు కనబడుతూనే ఉన్నాం కదా, అందులో మర్మం ఏముంది? గొప్ప సంగతి ఏముంది? 1 తిమోతి 3వ అధ్యాయంలో చెప్పబడిన గొప్ప మర్మ సంఘటన. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయన ఆ ఆది సంభూతుడు స్వర్గలోక వాసుల వద్దకు ఎలోహిం యొక్క దూతగా మొట్టమొదటిసారిగా వెళ్ళటానికి మహా తేజోమండలం నుండి బయటికి వచ్చి వారికి కనబడ్డాడు. ఆ తర్వాత ఆది సంభూతుడే సృష్టికర్త అయినాడు. ఆయనే పంచభూతాలను, సకల ప్రాణికోటిని, భువనాలను సృష్టించాడు. కోటాను కోట్ల ఏండ్ల విశ్వచరిత్ర జరిగాక ఆ ఆది సంభూతుడు ఈ భూగ్రహాన్ని సృష్టించాడు. ఈ భూగ్రహం మీద కూడా ఎన్నో యుగాలు గడిచాక 6000 ఏళ్ల క్రితం మన ప్రస్తుత యుగం ప్రారంభమైంది. మన ప్రపంచములో రక్తమాంసాల శరీరాలతో మరణించడానికి అవకాశం ఉన్న మానవ జాతి సృష్టించబడింది. సృష్టికి పూర్వం మానస యజ్ఞమైన ఆది సంభూతుడు ప్రస్తుత యుగములో అక్షరాల బలి కావాలని దేవతలు నిర్ణయించారు. ఆ ఆది సంభూతుడు భూప్రపంచంలో ఎక్కడ జన్మిస్తాడో, ఎలా బలి అవుతాడో విపులంగా పరమాత్ముడు ఆయా దేశాల మత గ్రంథాలలో ముందుగా వ్రాయించాడు. ఆ తరువాత కాలము సంపూర్ణమైనప్పుడు ఆ ఆది సంభూతుడు భూమి నట్టనడమ నివసించు ప్రజల మధ్య పాపమంటని పరిశుద్ధుడుగా పుట్టాడు. అది ఆది సంభూతుని భూలోక జన్మం. ఆయనను గుర్చి యోహాను అనే ప్రవక్త, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. యోహాను సువార్త 1:29. ఆ ఆది సంభూతుడు నేనే సత్యమును అని ప్రకటించుకున్నాడు. నేనే జీవాహారాన్ని, నన్ను తినండి, నన్ను తింటే మీరు నిత్యము జీవిస్తారు అన్నాడాయన. పరమాత్ముని చేరడానికి నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి యొద్దకు రాలేరు అని ఖండితంగా ప్రకటించాడు ఆయన. తాను భూమి మీద అవతరించడానికి కారణం ఏమిటో చాలా స్పష్టంగా ప్రకటించాడు ఆ మహాపురుషుడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును ఇచ్చుటకు వచ్చి తిని అని తేటగా చెప్పాడు ఆయన. విమోచన క్రయధనం అంటే మనుషులను విమోచించడానికి,
అంటే వారిని నరకం నుండి తప్పించడానికి అవసరమైన రుసుముగా తన ప్రాణాన్ని ఇవ్వడం కొరకే భూమి మీద తాను అవతారం ఎత్తానని ఈ భువనపి నాభిలో పుట్టిన ఆది సంభూతుడు ప్రకటించాడు. 28వ అధ్యాయం పరమాత్ముని అవతారానికి న్యాయమైన కారణం. అవును, ఇంతకు దేవుడు అవతారం ఎందుకు ఎత్తాలి? ఆయన రక్తమాంసయుతమైన శరీరంతో మనుషుల్లో మనిషిగా ఎందుకు పుట్టాలి? ఈ ప్రశ్నకు మన దేశపు ధర్మ ప్రబోధకులు ఇచ్చే సమాధానం మంచివారిని కాపాడడానికి, చెడ్డవారిని శిక్షించడానికి దేవుడు ప్రతి యుగములోనూ అవతారం ఎత్తుతూ ఉంటాడు అని. ధర్మ ప్రచారకులు ఇలా చెప్పడానికి ఆధారం భగవద్గీతలోని 4వ అధ్యాయం 8వ శ్లోకాన్ని ఎత్తి చూపుతారు. మంచిదే, భగవద్గీతను విమర్శించేంతటి వాడను కాను గాని సత్యాన్వేషకుడిని గనుక, వేదాంత విద్యార్థిని పరిశోధకుడిని గనుక ఒక ధర్మ సందేహం నాలో ఉదయిస్తోంది. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి కదా. అవతారం ఎత్తకుండా ఆయన మంచివారిని సంరక్షించలేడా? రక్తమాంసాల శరీరం దాల్చకుండా ఆయన దుర్మార్గులను నాశనం చేయలేడా? భగవంతుడు ఒక శరీరం లేకుండా ఆత్మరూపిగానే ఈ బ్రహ్మాండం అంతటినీ సృష్టించాడు. అంతటి శక్తిమంతుడు ఆత్మరూపిగా ఉండి మంచివారిని ఎందుకు సంరక్షించలేడు? ఆయన ఆత్మరూపిగా ఉండి చెడ్డవారిని ఎందుకు చంపలేడు? వాస్తవానికి భగవంతుడు ఆత్మరూపిగానే ఉండి ఎందరు మంచి వాళ్ళనైనా కాపాడగలడు, ఎంతమంది రాక్షసులనైనా చంపగలడు. కానీ ఆత్మరూపిగా ఉంటే ఆయన చేయడానికి కుదరని కార్యం ఏదో ఉండాలి. ఆత్మగా ఉంటే ఆయన చేయలేని కార్యం ఏమిటి? ఆత్మరూపుడుగా ఉంటే భగవంతుడు ఎంతమందినైనా కాపాడగలడు, ఎంతమందినైనా చంపగలడు, ఎన్ని క్రొత్త లోకాలనైనా సృష్టించగలడు, ఎన్ని బ్రహ్మాండాలనైనా లయం చేయగలడు. కానీ యజ్ఞం కాలేడు, బలిగా మరణించలేడు. ఆయన ఆత్మరూపిగా ఉంటే బలి ఎలా అవుతాడు? బలి కావాలంటే ఆయనకు రక్తమాంసాలతో కూడిన శరీరం కావాలి. బలికి అనుకూలమైన శరీరం పొందడం కొరకే ఆయనకు అవతారం అవసరమవుతుంది. భగవంతుడు అవతారం ఎత్తడానికి అదొకటే న్యాయమైన కారణం. నిజానికి ఈ కారణంతోనే భగవంతుడు అవతారం ఎత్తాడు. ఈ భువనపు నాభియందు, ఈ ప్రపంచపు నట్ట నడుమ పుట్టిన ఆది సంభూతుడు ప్రకటించాడు, అనేకులకు విమోచన క్రయధనంగా నా ప్రాణమిచ్చుటకు వచ్చి తిని అని. మీరు విద్యార్థులేనా? జ్ఞానార్థులేనా? సత్యాన్ని గ్రహించాలని మీలో తృష్ణ ఉందా? విద్యను నేర్చుకోవాలని ఆశించే వ్యక్తికి ఉండవలసిన మొదటి అర్హత ఏమిటో తెలుసా? అప్పటి వరకు మనసులో ఉన్న అభిప్రాయాలను మార్చుకోవడానికి ఇష్టపడడమే విద్యార్థికి ఉండవలసిన మొదటి లక్షణం. తనలోని అభిప్రాయాలను మార్చుకోకుండా, వదులుకోకుండా అతడు క్రొత్త విషయాలను ఎలా నేర్చుకుంటాడు? జ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాడు? మొదట విద్యార్థులమైతే ఆ తర్వాత ద్విజులము కావచ్చు, భూసురులము కావచ్చు. 29వ అధ్యాయం మానవ చరిత్రలో ఆది సంభూతిని బలి. నేనే అన్నమును, నేనే సత్యమును అని చెప్పిన ఆది సంభూతుడు ఆ దేశ ప్రజల చేత ద్వేషించబడ్డాడు. వారు ఆయనను సిలువ వేసి చంపారు. అంతకు ముందే ఆయన చెప్పాడు, ఎవరూ నన్ను చంపలేరు, నా అంతట నేనే ప్రాణాన్ని ఇస్తున్నాను. నా ప్రాణం ఇవ్వటానికి నాకు అధికారం ఉంది, తిరిగి నా ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని. నన్ను చంపుతారు, నేను మళ్ళీ 3వ నాడు సమాధిలో నుండి తిరిగి లేస్తాను అని ముందే ప్రకటించాడు ఆయన. ఆయనను ఆ దేశ ప్రజలు ఒక కరకు మ్రానుపై పెద్ద పెద్ద మేకులతో కొట్టి వేలాడదీశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ఒళ్ళంతా అంగుళం మేర ఖాళీ లేకుండా కొరడాలతో కొట్టారు. ఆయన దేహంలోని రక్తం అంతా సర్వమానవాళి కోసం కార్చబడింది. ఆయన ప్రక్కలో బల్లెంపోటు పొడవబడింది. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదు. ఆయన పొందవలసిన శ్రమ అంతా పొందాక, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని కేక పెట్టి చనిపోయాడు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని దొంగిలించి మా గురువు మరణాన్ని గెలిచి లేచాడు అని అబద్ధ ప్రచారం చేస్తారేమోనని ఆ యేసునాథుని సమాధి చుట్టూ ఒక సైనిక పటాలాన్ని కాపలా పెట్టారు. యేసు శిష్యులు అంతకు ముందే భయంతో పారిపోయి దాక్కున్నారు. 3వ నాడు యేసు తాను చెప్పినట్టే మరణాన్ని గెలిచి లేచాడు. సమాధి నుండి బయటికి వెళ్ళిపోయాడు. స్వర్గం నుండి ఒక దేవదూత దిగి వచ్చాడు. సమాధికి అడ్డంగా ఉన్న పెద్ద బండరాయిని పక్కకు దొర్లించాడు. సమాధి మీద ఉన్న రాయి ఉన్నది ఉన్నట్టే ఉండిపోతే యేసు తిరిగి లేచాడని ఎవరికీ తెలియదు గనక సమాధి ఖాళీ అయిపోయిందని సైనికులకు సర్వలోకానికి తెలియజెప్పడానికి ఆ దేవదూత దిగి వచ్చి ఆ రాతిని అడ్డు తొలగించాడు. ఆ దివ్య సూర్యునిలో అన్నం వై ప్రజాపతి అన్న దేవోక్తి నెరవేరింది.
ఆయన నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేశాడు గనక ఆయనలో ప్రజాపతి అగ్ని అన్న దేవోక్తి నెరవేరింది. ఆయన మానవ పాప పరిహారార్థం యజ్ఞమైనాడు గనక ఆయనలో యజ్ఞ ప్రజాపతి అన్న వేదోక్తి నెరవేరింది. ఇప్పుడు మనం వేదాలలో కనబడుతున్న అగ్నిదేవుని లక్షణాలు, బైబిల్లో కనబడుతున్న యేసు దేవుని లక్షణాలు ప్రక్కనే వ్రాసుకొని పోల్చి చూసుకుందాం. అగ్నిదేవుడు, ఇటు యేసుక్రీస్తునాథుడు. అగ్ని ఆది సంభూతుడు, యేసు ఆది సంభూతుడు. అగ్ని సృష్టికి పూర్వం యజ్ఞమైనాడు, యేసు సృష్టి ఆదికి ముందే బలి అయినాడు. అగ్నియే శబ్దం, యేసు దేవుని వాక్కు. అగ్ని సాత్వికుడు, ఋగ్వేదము 68వ సూక్తం. యేసు సాత్వికుడు, మత్తయి 11:29. అగ్ని పరలోకంలో ఒకసారి, భూలోకంలో ఒకసారి పుట్టాడు. యేసు కూడా సృష్టికి పూర్వం ఒకసారి, భూమి మీద మరోసారి జన్మించాడు. అగ్ని పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. అగ్ని దేవదూత, యేసు కూడా దేవుని దూత అని పిలువబడుతున్నాడు. అగ్నిదేవుడే సత్యం, యేసు నేనే సత్యమును అన్నాడు. ఇంద్రుడుగా పిలువబడుతున్న అగ్ని మరణించి మళ్ళీ లేచాడు. యేసు శిలువ మీద మరణించి 3వ నాడు తిరిగి లేచాడు. అగ్ని అన్నం అయి ఉన్నాడు, యేసు జీవాహారము నేనే అన్నాడు. అగ్నియే సూర్యుడు అయి ఉన్నాడు, యేసు నీతి సూర్యుడు అని బైబిల్ చెబుతుంది. అగ్ని నిత్యుడు, యేసు నిత్యుడు. అగ్ని సామ్రాట్, యేసుక్రీస్తు రాజులకు రాజు. అగ్ని సర్వజ్ఞుడు, యేసు సర్వజ్ఞుడు. అగ్ని పాపముల నుండి విడిపించువాడు. ఋగ్వేద సంహిత 1వ అష్టకం 1వ మండలం 78వ సూక్తం 4వ మంత్రం 102వ పేజీ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయను. 1 యోహాను 1:7. పాపములను క్షమించుటకు నాకు సర్వాధికారమున్నది అన్నాడు యేసు. మార్కు 2:10. అగ్నియే సృష్టికర్త, యేసే విశ్వ సృష్టికర్త. సమస్తమును ఆయన మూలముగా కలిగారు. అగ్ని పుత్ర స్వరూపుడగును, యేసు దేవుని కుమారుడు. అగ్ని ఆది సంభూతుడు, మొదట పుట్టినవాడు అయినను ఆయన ఆరంభము లేనివాడు. యేసు ఆది సంభూతుడు, దేవుని కుమారుడు అయినను ఆయన జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడు. హెబ్రీ 7:1-3. అగ్ని ఆదిదేవుడు, శాశ్వతుడు అయినా ఆయనను పుట్టించిన దేవతలు ఉన్నారట. యేసు ఆది మధ్యాంత రహితుడు అయినా ఆయనను కన్న తండ్రి ఒకడు ఉన్నాడు. అగ్నిని కన్న వ్యక్తి దేవతలని పిలువబడుతున్నారు. యేసును కన్న తండ్రి ఎలోహిం అని పిలువబడుతున్నారు. ఎలోహిం అంటే దైవములు అనే అర్థం. పుత్రుని వంటి అగ్ని వాగ్దేవత స్వరూపుడు. దైవకుమారుడైన యేసు వాక్యం అని పిలువబడుతున్నాడు. అగ్ని మనుషులలో ఒకటిగా జన్మించాడు. యేసు మనుషుడిగా అవతారం ఎత్తాడు. అగ్ని ఈ ప్రపంచపు నాభి అయిన ప్రదేశంలో పుట్టాడు. యేసు భూమి నట్టనడుమును జన్మించాడు. యెహెజ్కేలు 38:12. సాయనాచార్యుడు ఒక్కడే చతుర్వేద వ్యాఖ్యాత. అతని వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు. భారత దక్షిణా పదాన్ని తురుష్కులు సుమారు ఆక్రమించిన కాలం అది. అప్పుడు విద్యారణ్యుడు భారత ధర్మాన్ని రక్షించడానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేశాడు. రాజుల పోషణలో సాయనాచార్యులు వేదాలకు భాష్యం రాశారు. పాశ్చాత్య విద్వాంసులందరూ సాయన భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకున్నారు. సాయనుడు చేసిన పాపం ఏమి? అతడు వినియోగములో యజ్ఞ విధిని, బలిపశువుని వివరించాడు. వివరించిన ప్రతి దానికి పూర్వ ప్రమాణాలు చూపారు. ఇవి అథర్వవేద సంహిత మొదటి భాగానికి దాశరథ రంగాచార్యులు వారు వ్రాసిన అథర్వం ముందు మాటలో గురుపాదులు చేసిన ప్రకటన. సాయనాచార్యులు వారు వేదాల్లోని యజ్ఞ విధిని, పశుబలిని వివరించారు అని గురుపాదులు చెబుతూ ఉండగా, యజ్ఞాలలో అసలు పశుబలి లేనే లేదని కొందరు ఈనాడు అడ్డంగా వాదించడం విడ్డూరమైన విషయం కాదు. ఈనాటి భారతీయ ధర్మ ప్రచారకులు భయం పట్టుకున్నది. వేదాల్లో రక్తప్రోక్షణం ఉన్నదని ఒప్పుకుంటే క్రీస్తును జగద్రక్షకునుగా అంగీకరించక తప్పదు అని వారికి అర్థమైపోయింది. 30వ అధ్యాయం. మీకేమి తోచుచున్నది? వేదాల్లో చెప్పబడిన విరాట్ పురుషునికి, బైబిల్లో ప్రత్యక్షమవుతున్న యేసునాథునికి 100% పోలికలు ఇంత స్పష్టంగా కనబడుతుంటే మీకేమనిపిస్తుంది? నమ్మలేకపోతున్నారా? ఆశ్చర్యంగా ఉందా? ఇదేదో మాయా అని అనుమానంగా ఉందా? నమ్మలేకపోవడానికి అవకాశం ఎక్కడుంది? ఈ 2 వేరువేరు దేశాల పుణ్య గ్రంథాల్లో ఏ మాట ఎక్కడ వ్రాయబడిందో రెఫరెన్సులు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి కదా. ఏదో ఒకచోట దొరికిన ఒక మాట అయితే మనం పట్టించుకోకపోయినా పరమాత్ముడు క్షమిస్తాడేమో. 4 వేదాల్లో 100ల కొద్దీ శ్లోకాలలో
తేటగా చెప్పబడిన సత్యాన్ని మనం తృణీకరిస్తే ఆ పరమాత్ముని కోపాన్ని మనం ఎలా తప్పించుకుంటాం? అసలు ఈ వేదాలు, అందులోని దేవుడు ఇదంతా మాకు అక్కరలేదు, ఏదో మాకు తోచిన దేవుడినో దేవతను మేము కొలుస్తాం అంటారా? మన వేద ఋషులు కఠోర దీక్షతో శ్రమించి తప్పించి పరిశోధించి పొంది మనకు అందించిన దైవ ప్రత్యక్షం అంతా వ్యర్థమేనా? అలా వ్యర్థం కావడానికి వీలు లేదు కదా. పైపెచ్చు వేదాలలోని అర్థం తెలుసుకున్న వాడికే మోక్షం సిద్ధిస్తుందని యాస్క మహర్షి చెప్పాడు కదా. వేదాలలో పరమాత్ముని లక్షణాలన్నీ ఎత్తి చెప్పి అసలు నీవు ఎవరవు, మనుష్యులలో నీకు బంధువు ఎవరు అని అడిగారు ఋషులు. ఆ దేవుడు మనుష్యుల్లో ఒక మనిషిగా సంచరించాడు అని కూడా చెప్పారు మన వేద ఋషులు. అలా మనిషి అయి పుట్టిన ఆదిదేవుడు బోనపు నాభిలో పుట్టాడని కూడా చెప్పారు. స్పష్టంగా ఆయన అడ్రస్ కూడా చెప్పేశారు మన మహర్షులు. మన భువనపు ప్రపంచపు నడిబొడ్డు వైపు దృష్టి సారిస్తే మన వేదాల్లోని ప్రజాపతికి ఉన్న సకల లక్షణాలతో మనకు యేసు కనిపిస్తున్నాడు. వేదాల్లోని ప్రజాపతిని గూర్చి చెప్పబడిన ప్రతి మాట యేసును గూర్చి చెప్పబడింది. 100% మన ప్రపంచపు మధ్యప్రదేశములో పుట్టిన యేసుకు వేదాల్లోని దేవునికి పోలికలు ఉన్నాయి. మామూలుగా పోలికలు కాదు, అద్దములో మనం మన ముఖం చూచుకున్నట్టు బింబానికి ప్రతిబింబానికి ఉన్నంత స్పష్టమైన పోలికలు ఉన్నాయి. అందుచేత మన వేద ఋషులకు ప్రత్యక్షమైన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువేనని నేను రూఢిగా నమ్ముతున్నాను. వేదాల్లోని దేవుడు యేసు కావడానికి వీల్లేదంటారా? ఎందుకు వీలు లేదో నాకెవరైనా దయచేసి చెప్పండి. న్యాయమైన ఒక కారణం చెప్పండి. మన పవిత్రమైన కర్మభూమిలో ప్రత్యక్షమైన దేవుడు ఆ నీచులైన మ్లేచ్చుల దేశంలో పుట్టిన యేసు ఒక్కరే కావడానికి వీల్లేదు అంటారేమో. ఇక మనం చెప్పగల అభ్యంతరం అదొకటే. మన పాపాలు పరిహరించి మనకు మోక్షాన్ని ప్రసాదించగల దేవుని సకల లక్షణాలు వేద ఋషులు సవివరంగా ఎత్తి వ్రాశారు. ఆ దేవుని గూర్చి మనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పి ఓ దేవా నీవెవరవు, ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన ఋషులే ఆ వేదవేద్యుడు మన ప్రపంచపు నడిబొడ్డున పుట్టాడు అని చెప్పారు. తీరా చూస్తే ప్రపంచపు నడిబొడ్డున భారతదేశం లేదు, ఇజ్రాయెల్ దేశం ఉంది. అక్కడ భువనపు నాభిలో ప్రత్యక్షమైన దేవుడు అక్షరాల వేదవేద్యుడని నమ్మడానికి తిరుగులేని తార్కాణాలు కనబడుతున్నాయి. మన భారతదేశం ఈ భువనపు నాభి కాదు అని మన వేద ఋషులకు తెలుసు. ఈ భువనపు నాభి వేరొక దేశం అని వారికి తెలుసు. అందుకే ఈ భువనపు నాభిని ఎరిగిన వారెవరు అని వారు ప్రశ్నించారు. ఆ వేరొక దేశంలో ప్రపంచపు మధ్యలో ఉన్న దేశంలోనే ఆ దివ్య సూర్యుడు పుట్టాడు అని మహర్షులు చెబుతూ ఉంటే ఆ యేసు మన దేశంలో అవతరించలేదు గనక ఎన్ని రుజువులు ఉన్నా మేము ఆయనను అంగీకరించం అని మనం మొండికేయడం వేద ఋషులను అవమానించడం కాదా? అటువంటి వైఖరిని వేద ఋషులు హర్షిస్తారా, మెచ్చుకుంటారా? అటువంటి అన్యాయవాదన విని భరతమాత సంతోషిస్తుందా చెప్పండి. కురువంశ మూల పురుషుడు శాంతన మహారాజు క్షత్రియుడు. ఆయన ప్రేమించి పెండ్లాడిన సత్యవతి బెస్త యువతి. మన జాతిపిత మహాత్మా గాంధీ వైశ్యుడు. ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మడు. ఆయన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ప్రేమించిన ఫెరోజ్ పార్సీ మతస్థుడు. ఇరాన్ జాతీయుడు ఫెరోజ్ జాతిపిత గాంధీజీ దత్తపుత్రుడు అయినాడు. నెహ్రూజీ అల్లుడు అయినాడు. మన జాతిని నడిపించిన మహనీయులకు కులం పట్టింపు లేదు, అటు పురాణ పురుషులకు కులం పట్టింపు లేదు. మరి ఆ కులం అనే కుష్టు మనకెందుకు? కులం పేరు చెప్పి వేదవేద్యుడైన సత్యదేవుణ్ణి ద్వేషిస్తారా, త్రోసివేస్తారా? సప్తఋషి మండలంలో అగ్రభాగాన నిలిచిన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తముడు. ఆయన భార్య అయిన అరుంధతీదేవి ఒక మాదిగ స్త్రీ అని ప్రతీతి. అందుచేతనే మాదిగ వారిని అరుంధతీయులు అని సగౌరవంగా పిలుచుకోవడం మనకు ఆనవాయితీ. మాదిగ కులస్తులను అరుంధతీయులు అని ఎందుకు పిలుస్తారు? అరుంధతీదేవిని మాతంగి అని కూడా పిలుస్తారు. ఈ పేరు, ఈ నమ్మకం ఎలా వచ్చింది? మాతంగుడు అంటే మాదిగవాడు అని బి సీతారామాచార్యుల వారి శబ్దార్థ రత్నాకరం అనే నిఘంటువు మనకు తెలియజేస్తున్నది. ఆనాటి అరుంధతి ఒక మాతంగి, మాదిగ. ఈనాడు అరుంధతీదేవిని నూతన వధూవరులకు చూపించకుండా ఏ బ్రాహ్మడు పెళ్లి తంతు ముగించడు. మరి మాలమాదిగల మతం అని క్రైస్తవ్యాన్ని ఈనాటి భారతీయ సమాజం తృణీకరించడం ఘోరమైన ఆత్మవంచన కాదు. ఈ పాపానికి శిక్ష త్వరలోనే రాబోతుంది సుమా. 31వ అధ్యాయం. వేదాల్లో మారుమ్రోగుతున్న సత్యం. పరమాత్మునికి ఒక కుమారుడు ఉండడం, ఆయన బలిపశువు కావడం అనే విషయం వేదాలలో పదే పదే చెప్పబడుతుంది. ఇంతవరకు మనం ఆది సంభూతుడు అగ్నిదేవుడుగా పిలువబడుతూ సృష్టికి పూర్వమే బలిపశువై యజ్ఞం కావడం గురించి విపులంగా చెప్పుకున్నాం.
ఇదే విషయం, ఇదే సత్యం కృష్ణ యజుర్వేదములో మరింత సుందరంగా, స్పష్టంగా, అద్భుతంగా చెప్పబడింది. చూడండి. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను పశువులను సృష్టించదలచినాడు. అట్లు తలచిన వాడు తన ఉదరము నుండి వప్పను ఖండించి తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందు నుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడు అయినాడు. ప్రజలను పశువులను సృజించినాడు. భారతులమైన మనం వేదాలు మన జాతి వారసత్వ సంపద అని అతిశయిస్తున్న మనం అసలు వేదాలను గౌరవ దృష్టితో చదువుతున్నామా? వేదాలు అసలు ఏం చెబుతున్నాయో వినడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రజాపతి ఒక్కడే తప్ప ఇంకెవరూ లేని ఘట్టాన్ని కృష్ణ యజుర్వేదం మనకు చూపిస్తున్నది. ప్రజాపతి సృష్టిని ప్రారంభించక మునిపే తన కడుపులోని క్రొవ్వును తీసి మంటల్లో వేయడం, అప్పుడు కొమ్ములు లేని మేక అంటే గర్వం లేని వ్యక్తి ఒకడు అగ్నిలో నుండి ప్రభవించడం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ సాత్వికుడిని బలి చేసిన తరువాతే ప్రజాపతి సృష్టిని చేయగలిగాడని వేదం చెబుతున్నది. ఆ మేక, ఆ దీనుడైన వ్యక్తి, ఆ బలి పశువు ప్రజాపతి యొక్క సొంత రూపం అట. బైబిల్లో యేసును గూర్చి సరిగా అదే మాట చెప్పబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కొలస్సీ 1:15. అదృశ్య దేవుని దృశ్యరూపమైన క్రీస్తు సర్వ విశ్వం కొరకు బలి అయినాడు, యజ్ఞం అయినాడు. అందుకే బైబిల్లో యేసు గూర్చి దేవుని గొర్రెపిల్ల అని పదే పదే చెప్పబడింది. అన్నట్టు వేదం మనకు ఆయనను స్పష్టంగా చూపిస్తోంది. చూద్దాం. అదిగో. ప్రజాపతి ఎవరు? 1 ప్రజాపతిరగ్ని, 2 ప్రజాపతిర్వై మనః, 3 ప్రజాపతిర్వై వాచస్పతి, 4 సంవత్సరో వై ప్రజాపతి, 5 యజ్ఞ ప్రజాపతి, 6 ప్రజాపతిర్వై సవిత, 7 ప్రాణాహి ప్రజాపతి, 8 అన్నం వై ప్రజాపతి, 9 సతద్వై ప్రజాపతి, 10 ప్రజాపతిర్వై భూత, 11 ప్రజాపతిర్బంధు, 12 ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, 13 ప్రజాపతిర్వై చంద్రమా, 14 ప్రజాపతిర్వై మహాందేవ, 15 ప్రజాపతిర్వై మను, 16 ప్రజాపతిర్వై విశ్వకర్మ, 17 ప్రజాపతిర్వై సువర్ణో గరుత్మాన్, 18 ప్రజాపతిర్ద్వై మూర్ధ, 19 ప్రజాపతిర్వా ఓదన, 20 ప్రజాపతి సర్వ, 21 ప్రజాపత్యో అశ్వ, 22 ప్రజాపతి సదస్య, 23 ప్రజాపతి ఉద్గాత, 24 ప్రజాపతిరుద్గీత, 25 అధర్వా వై ప్రజాపతి, 26 సత్యం హి ప్రజాపతి, 28 ఘృతంచ మధుచ ప్రజాపతిరాసీత్, 28 ఆత్మాహ్యయం ప్రజాపతి, 29 పురుషో హి ప్రజాపతి, 30 పితర ప్రజాపతి, 31 ప్రజాపతిర్ధాత, 32 ప్రజాపతిర్వై జమదగ్ని, 33 ప్రజాపతిర్వై ద్రోణకలశ, 34 ఇమే లోకా ప్రజాపతి, 35 ప్రజాపతి సర్వే దేవతా, 36 ప్రజాపతిర్వా అమృత, 37 ప్రజాపతిర్హి స్వరాజ్యం, 38 అపరిమితో హి ప్రజాపతి. ప్రజాపతికి అంటే సృష్టికర్త అయిన దేవునికి చతుర్వేదాలలో ఇవ్వబడిన 38 బిరుదులు ఇవి. మనం వేల సంవత్సరాలుగా నమ్ముతున్నాం. భగవంతుడు శరీరధారి అయి మనుష్యుల మధ్య సంచరించిన సందర్భాలు 10 అని. వాటినే మనం దశావతారాలని చెప్పుకుంటున్నాం. ఆ 10 అవతారాల్లో కానీ ఇంకా మనం దేవతలుగా చెప్పుకుంటున్న 33 కోట్ల మందిలో కానీ ఎవరికైనా ఈ బిరుదాలను అన్వయించడానికి అవకాశం ఉందేమో ప్రయత్నించి చూడండి. 100% ఈ బిరుదులన్నీ చారిత్రక పురుషుడైన యేసుక్రీస్తుకు సరిగ్గా సరిపోతాయి. ఇలా యేసు లక్షణాలన్నీ వేదాలలో ప్రజాపతిని గురించి చెప్పబడడం యాదృచ్ఛికమేనంటారా? లేకపోతే యేసే ప్రజాపతి అనుకుందామా? ఆలోచించండి. 32వ అధ్యాయం గొర్రెగారు. కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ సంహితలో 2వ కాండము 4వ ప్రపాఠకములో 8వ అనువాకం చూడండి. వేద ఋషివరేణ్యుడు ఒక మహా విచిత్రమైన స్తుతివాక్యం పలుకుతున్నాడు. గొర్రెగారు మీరు మొదట పుట్టినవారు అట. ఆ మాటకు అర్థం ఏమిటి? ఇలాంటి వాక్యాలు కనిపించినప్పుడు గురువర్యులు ఆహా, వేదం ఎంత ఉదాత్తమైనది, ఒక గొర్రెను కూడా దేవతను చేయడం వేదానికే సాధ్యం అంటూ పరవశించిపోతారు. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. వేదాలు దేవుని నోట్లో నుంచి వెలువడ్డాయి.
దేవుని నోట్లో నుండి వెలువడిన ప్రతి మాటను మనం సీరియస్గా పట్టించుకోవాలి. యజ్ఞ పశువుగా ఉపయోగపడిన గొర్రె పిల్లలను వేద ఋషులు దేవతను చేశారని, దేవతల్లో ఆ గొర్రెను చేర్చారని వ్యాఖ్యానించడం మనోనేతల గుడ్డితనానికి చక్కటి ఉదాహరణ. ఏదో ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాని బలి పశువును చేసి ఆ తర్వాత ఆ గొర్రె పట్ల కృతజ్ఞతా సూచనగా దాన్ని దేవతను చేయడం కాదు. ఇక్కడ వేద ఋషులు గొర్రె అన్న పేరును ఉపమాన రీతిగా ఉపయోగిస్తున్నారు. నిజానికి ఆ మంత్రంలో ఒక వ్యక్తి ప్రస్తావించబడుతున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెను పట్టుకుని వేద ఋషి మీరు మొదట పుట్టినవారు అంటున్నాడు. మొదట పుట్టినవాడు అంటే ఆది సంభూతుడు అన్నమాట. ఒక మామూలు గొర్రెను పట్టుకొని మీరే ఆది సంభూతులు అని చెప్పేటంత అజ్ఞానుల మన వేద ఋషులు. ఒక సాధారణమైన గొర్రె పిల్లను చూపించి ఇదే విశ్వానికి ఆది సంభూతుడు అని చెప్పడం అబద్ధం కాదా? అలా అసత్యం చెబుతారా వేద ఋషులు? ఒకవేళ అలా ఒక మామూలు గొర్రె పిల్లతో మీరే ఆది సంభూతులు అని చెబితే మాత్రం దానికి అర్థం అవుతుందా? సరైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా జంతువులతో అలా మాట్లాడతారా? వేద ఋషులు మహాజ్ఞానులు, మహామేధావులు. వారు దైవ సాక్షాత్కారం పొందినవారు. ఒక మామూలు జంతువును పట్టుకొని దానితో మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం లాంటి పనులు వారు చేయరు. ఇక్కడ వేద ఋషులు ఈ విశ్వములో ఆది సంభూతుడైన అగ్నిదేవుని గురించి మాట్లాడుతున్నారు. ఇతర వేద మంత్రాలలో అగ్ని అని పిలువబడిన దేవుడినే వారు ఇక్కడ గొర్రె అని పిలుస్తున్నారు. ఎందుకు అలా పిలుస్తున్నారు? అగ్నిదేవుడు పూర్వము పశువై ఉండెను అని వేదం ఇంతకు ముందు మనకు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఆ అగ్ని పశువుతోనే దేవతలు పూర్వము యజ్ఞము చేసరి అని కూడా వేదం మనకు చెప్పింది. అలా అగ్నిదేవుడు ఒక బలి పశువై యజ్ఞమైనాడు గనుకనే ఆయనను వేద ఋషులు సగౌరవంగా గొర్రెగారు అని సంబోధిస్తున్నారు. మళ్ళీ మనం ఒకసారి భూలోకపు నడిబొడ్డు వైపు దృష్టి సారిద్దాం. అక్కడ ఒక ఋషి ధర్మ ప్రబోధం చేస్తూ అనేకులకు జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన యేసు వైపు చూపిస్తూ ఆ ఋషి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. యేసు బైబిల్లో అనేకసార్లు గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. ఆయన ఆది సంభూతుడని కూడా బైబిల్ ప్రకటించింది. ఇప్పుడు వేద ఋషులు గొర్రెగారు మీరే ఆది సంభూతులు అంటున్నారు. వేద ఋషులు ప్రస్తుతిస్తున్న ఈ గొర్రె ఇంకెవరో కాదు, ఆది సంభూతుడు దేవుని గొర్రెపిల్ల అయిన యేసే ఆ గొర్రె అని అర్థం కావడం లేదు. వస్తువు విషయం మన కళ్ళ ఎదుట ఉంది కానీ మనం ఆ వస్తువును చూడలేకపోతున్నాం. ఎందుకని? ఎక్కడో దొరికిన గొర్రె అనే మాటను పట్టుకొని ఆ మాటను యేసుకు అన్వయిస్తున్నాను అని నా మీద ఎవరైనా ఆయాసపడవచ్చు. ఎక్కడో ఒక చోట వ్రాయబడి ఉంటే దాన్ని మనం పట్టించుకోకపోయినా పరమాత్మను మనల్ని క్షమించవచ్చు. కానీ ఒక విషయం పదే పదే చెబుతున్నా వినిపించుకొని వారిని ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు? అసలు ఎందుకు క్షమించాలి? కృష్ణ యజుర్వేదం 4వ కాండం 2వ ప్రపాఠకము 10వ అనువాకం 9వ మంత్రములో ఈ మాటలు కనబడుతున్నాయి. విశ్వకర్మ మేకపోతు రూపమున ప్రజలను పశువులను సృష్టించినాడు. ఆ మాటలు గమనించండి, ఆలోచించండి. విశ్వాన్ని సృష్టించిన వాడు విశ్వకర్మ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే విశ్వాన్ని సృష్టించే సమయంలో ఆ విశ్వకర్మ మేకపోతు రూపంలో ఉన్నాడట. మన దేశంలోని ధర్మ ప్రచారకులు ఎంతసేపు జీవాత్మ పరమాత్మను గూర్చి, కర్మను గూర్చి, పునర్జన్మను గూర్చి ప్రసంగిస్తారు తప్ప సృష్టికర్త అయిన వాడు మేక రూపంలో ఉండడం గురించి ఎందుకు మాట్లాడరు? ఈ విషయాన్ని గురించి అసలు ఎందుకు ఆలోచించరు? ఎందుకు పట్టించుకోరు? మేకపోతు అనేది యజ్ఞమునకు యోగ్యమైన జంతువు. మేకను సంస్కృత భాషలో అజా అంటారు. మేకను బలి ఇచ్చే యజ్ఞం పేరు అజామేధం. అజా అనే మాటకు మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. అజా అంటే మేక, అజా అంటే జన్మము లేనిదని కూడా అర్థం. సృష్టికర్తకు వేదాలలో అజుడు అనే పేరు ఉన్నది. గొర్రె అయినా మేక అయినా మనుషుల పాపముల కోసం యజ్ఞములో మరణించే జంతువు అన్నమాట. విశ్వకర్మ ఈ విశ్వాన్ని సృష్టించేటప్పుడు మేక రూపంలో ఎందుకు ఉన్నాడు అంటే ఆయన సృష్టి ఆరంభానికి ముందే యజ్ఞమైనాడని వేదాలు ఇంతకు మునిపే మనకు తెలియజెప్పాయి. సృష్టి ఆరంభంలో సృష్టికర్త యజ్ఞమయ్యాడు గనుకనే విశ్వకర్మ సృష్టిని చేసినప్పుడు మేక రూపంలో ఉన్నాడు అని కృష్ణ యజుర్వేదం చెబుతున్నది. ఆ విశ్వకర్మే మనుష్య రూపంలో భూమధ్యపురములో నజరేయుడైన యేసుగా అవతరించాడు. వేదాలలో ఇంత స్పష్టంగా ప్రత్యక్షమవుతున్న విరాట్ పురుషుణ్ణి పూర్తిగా విస్మరించేసి మన ధర్మ ప్రచారకులు, సాధారణ సమాజము అందరూ మూకుమ్మడిగా జీవాత్మ పరమాత్మల చర్చ మీద పడ్డారు. ఎందుకని? 33వ అధ్యాయము సత్య విజయం. వేదాలలో ఒకచోట ఈ అద్భుత దివ్య కంఠస్వరం వినబడుతున్నది. సత్యమహం గంభీరః, నేను సత్యమును గంభీరుడను వేద కార్యమున
వేద జన్మమున అగ్నిని అయినాను. నేను ప్రారంభించిన సత్కార్యమును ఆర్యులు గాని దస్యులు గాని ఆటంకపరచజాలకున్నారు. వేదాలు చెబుతున్న మాటలను వినడానికి ఇష్టపడిన దురద చెవులు నా సోదర భారతీయులు ఎవరికీ లేవని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఆ మాటలను గురించి ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సత్యాన్ని అంటున్నాడు, నేను గంభీరుడను అంటున్నాడు ఆయన. అంటే ఆయనను మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీలు లేదన్న మాట. నేను అగ్ని అయినాను అని కూడా చెబుతున్నాడు ఆయన. ఆయన అగ్ని ఎందుకైనాడు? వేద కార్యమున నేను అగ్నిని అయినాను అని కూడా చెబుతున్నాడు ఆయన. వేద కార్యం అంటే ఏమిటి? ఆ మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక దైవ కార్యం సాధించడానికి సత్యం అయి ఉన్న పరమాత్ముడు అగ్నిదేవుడైనాడు. ఆయన ఒక కార్యాన్ని భూమి మీద ప్రారంభించాడట. ఆ కార్యాన్ని ఆర్యులు కానీ దస్యులు కానీ ఆటంకపరచలేకపోతున్నారట. ఆ మాటను గురించి కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి మనం. ఆర్యులు దస్యులు ఆ సత్యదేవుడు ఆరంభించిన కార్యాన్ని ఆటంకపరచజాలకున్నారు. అంటే అర్థం ఏమిటి? ఆర్యులు దస్యులు అగ్నిదేవుడు ఆరంభించిన కార్యాన్ని ఆటంకపరచడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఎంత ప్రయత్నించినా వారు ఆ కార్యాన్ని ఆటంకపరచలేకపోయారు. అగ్నిదేవుడు ఆరంభించిన కార్యం ఏమిటో, ఏ కార్యాన్ని ఆర్యులు దస్యులు ఆటంకపరచాలని ప్రయత్నించారో మన దేశపు వేదాంతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు చెప్పాలి. ఎవరు ఆ ఊసే ఎత్తడం లేదు. ఎందుకో మరి. నాకు ప్రత్యక్షమైన విషయాన్ని నేను చెబుతున్నాను, వినండి. విశ్వసృష్టికి పూర్వమే యజ్ఞమైన ఆది సంభూతుని మానవ జాతిలో మానవ రూపంలో ప్రత్యక్షం చేసి అక్షరార్థమైన యజ్ఞం కూడా జరిగించి విశ్వములోని సకల లోకాలకు, ఈ లోకములోని సకల మానవులకు విమోచన కలిగించాలనే మహోన్నతమైన సంకల్పముతో గంభీరమైన కార్యాన్ని ఆ సత్యదేవుడు భూమి మీద ప్రారంభించాడు. ఆ ఆది సంభూతిని భూమధ్యపురములో జన్మింపజేసి భూమి నట్ట నడుమ ఆయన యజ్ఞాన్ని జరిగించి భూమి మీద ఉన్న సకల జాతులను ఆ ఆది సంభూతినితో ఐక్యం చేయడానికి భగవంతుడు ఒక గంభీరమైన కార్యాన్ని ఈ లోకములో ప్రారంభించాడు. అయితే ఆది సంభూతిని యజ్ఞ పురుషునిగా ప్రపంచ ప్రజలందరూ గుర్తుపట్టడం కొన్ని దేవ విరోధ శక్తులకు ఇష్టం లేదు, ససేమిరా ఇష్టం లేదు. అందుకే ఆది సంభూతిని యాగాన్ని త్యాగాన్ని మరుగు చేసే విధంగా రకరకాల చిత్ర విచిత్ర వేదాంత సిద్ధాంత రాద్ధాంతాలతో మానవ జాతిని హోరెత్తించేసి అత్యవసరమైన విమోచన మార్గాన్ని మనుషులు గ్రహించకుండా ఆ శక్తులు అడ్డుకుంటున్నాయి. అందుకే తానే సత్యమైన అగ్నిదేవుడు అంటున్నాడు, ఆర్యులు దస్యులు నేను ఆరంభించిన కార్యాన్ని ఆటంకపరచాలని చూస్తున్నారు, అయితే నా కార్యాన్ని ఆటంకపరచడం వారికి చేత కావడం లేదు అని. ఆ సత్యదేవుడు ఆరంభించిన కార్యాన్ని అడ్డుకోవడానికి వేదాల్లో బలికర్మకాండ లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ సత్యదేవుని గంభీర కార్యాన్ని ఆటంకపరచడానికే ఆయన అవతరించి యజ్ఞం నెరవేర్చిన ప్రాంతం పట్ల దేశ ప్రజల్లో విద్వేషాన్ని నింపారు. ఆ సత్యదేవుని కార్యాన్ని అడ్డుకోవడానికి అందరూ వేదాలు చదవరాదని శాసించారు. ఆ దైవ కార్యాన్ని ఆటంకపరచడానికి కుల వ్యవస్థను సృష్టించారు. కుల వ్యవస్థను సృష్టించి దేశ ప్రజలలోనే ఒకరి మీద ఒకరికి విద్వేషాన్ని రగిలించారు. అసలు వాస్తవానికి మన వేదాలలో అగ్నిదేవునికి ఈ లోకంలోని సకల దేశాలు సకల జాతుల ప్రజలు అందరూ సమానమేనని సామవేదం వక్కానిస్తున్నది. సామవేదం ఉత్తరార్చిక 8వ అధ్యాయం 6వ ఖండములో 2వ మంత్రములో వత్సుడు అనే మహర్షి ఇలా స్తుతిస్తున్నాడు, అగ్ని నీవు సమస్త దేశముల యందు సమదృష్టి కలవాడవు, అందుకే నీకు సకల దిశలకు స్వామివి, రాజువి. విన్నారా ఆ మాటలు? సకల దేశాల పట్ల సమదృష్టి అట. అది వేద ఋషుల ధోరణి, వేదముల ద్వారా ప్రత్యక్షమవుతున్న దేవుని ధోరణి. ఈనాడు మనమేమో భారతదేశం గొప్పది, మిగతా దేశాలు నీచమైనవి, ఆ దేశాల వద్దకు మనం ఆర్థిక సహాయం కోసం సాంకేతిక సహాయం కోసం మాత్రం వెళ్ళి చేయి చాపవచ్చు, కానీ దేవుని గురించి వాళ్ళు ఏమైనా చెప్పినా వినకుండా వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవాలి అనే ధోరణి కలిగి ఉన్నాం. వేదాలకు మనం ఎంత దూరంగా వెళ్ళిపోయామో చూడండి. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుని కాలంలో యజ్ఞం పాపక్షమాపణ కోసం అక్కరలేదు అనే కొత్త సిద్ధాంతం, వేద విరుద్ధమైన సిద్ధాంతం ప్రచారంలోనికి వచ్చినప్పటి నుండి సత్యదేవుని గంభీర కార్యానికి విరోధంగా ఆర్యులు దస్యులు పోరాటం మొదలైంది. ప్రజాపతి నరావతారం ఎత్తి బలి కానక్కరలేదు అన్న వేద విరుద్ధమైన సిద్ధాంతాన్ని మన సమాజంలోని బలమైన వర్గాలు పనిగట్టుకుని ఎంత ప్రచారం చేసినా ఆది సంభూతినితో పోరాడి ఎవరు గెలవగలరు? ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఆ ఆది సంభూతిని సర్వలోకానికి చూపించే కార్యక్రమం
నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నిద్ర నటిస్తున్న వారిని లేపడం అసాధ్యం అన్న విషయం మనకందరికీ తెలుసు. అలాగే కొంతమంది కావాలని కళ్ళు మూసుకొని వేదాల్లోని దేవుణ్ణి చూడకుండా స్వచ్ఛందంగా అజ్ఞానంలో ఉండిపోతున్నారు. 34వ అధ్యాయం. అజ్ఞానం దాని ఫలితం. ఈ సమస్త లోకములను సృష్టించిన వానిని ఎవ్వారలు తెలుసుకొనలేకున్నారు. ప్రాణులారా, మీరు అజ్ఞానమును మంచు చే ఆవరింపబడి ఉన్నారు. ఈ అజ్ఞానం అనే మంచు మన మనోనేత్రాలపై నుండి తొలగిపోవాలి. వేదాలు సర్వమానవ కోటి కోసం పరాత్పరుడు అనుగ్రహించిన వరం. వేదాలలో ఎక్కడా భారతదేశం గొప్పది, మిగతా దేశాలు నీచమైనవి అని చెప్పబడలేదు. మనం వేదాలను చదవడం మానేశాం, పరిశోధించడం మానేశాం, వేదం చెప్పిన సత్యాన్ని మరిచిపోయాం, మన సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకున్నాం. ఎప్పుడైతే వేదాలను ప్రక్కన పెట్టేశామో అప్పుడు మనం దేశాభిమానం దురభిమానంగా మారింది. మన దేశభక్తి ఇతర దేశాల పట్ల ద్వేషంగా మారిపోయింది. మన ద్వేషంలో కూడా యథార్థత లేదు. టెక్నాలజీ, ఆర్థిక సాయం అన్నీ మనకు విదేశాల నుండే కావాలి, కానీ దేవుని గురించిన సంగతులు మాత్రం మనకు ఎవరూ చెప్పనక్కర్లేదని మన అభిప్రాయం. మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. అదేమిటంటే బ్రహ్మ ముఖోద్దిష్టములైన వేదాలే మా దగ్గర ఉన్నాయి, ఇంకా మాకు ఆ మ్లేచ్చులు ఏమి చెప్పగలరు అంటాం. సరే, చాలా సంతోషం. మరి మీరు వేదాలను చదివారా? వేదాల్లో ఉన్న లక్షణాలు కలిగిన దేవుని కోసం మీరు వెతికారా అని అడిగితే, అదంతా మాకు అనవసరం, మాకు అక్కర్లేదు, వేదాలు మా దగ్గర ఉన్నాయని మేము సగర్వంగా చెప్పుకుంటాం. దైవారాధన మాత్రం వేదాల ఘోషతో సంబంధం లేకుండా మాకు పెద్దలు చూపించిన ఏదో ఒక దేవతకు మొక్కుతాం. వేదవేద్యుడిని మొక్కాలని మాకేం నియమం లేదు అంటాం. ఇది ఈనాటి మన వైఖరి. సత్యానికి, న్యాయానికి, ఇంగితానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న మన వైఖరిని చూసి పరమాత్ముడు ఎంత బాధపడ్డాడో తత్ఫలితంగా లక్ష్మీ కటాక్షం అంతా మ్లేచ్చుల మీదకి వచ్చేసింది. మనం మ్లేచ్చుల దగ్గర అప్పు చేయాల్సిన దుస్థితి మనకు దాపురించింది. ఒకప్పుడు నిరుపేదలుగా ఉన్న మ్లేచ్చులు వేదాల్లోని దేవుణ్ణి తెలుసుకుని ధనవంతులయ్యారు. ఒకప్పుడు ప్రపంచ అగ్రరాజ్యంగా ఉండిన భారతదేశం పరమాత్మను దయకు దూరమై ఆ మ్లేచ్చుల దగ్గర చేయి చాపాల్సిన దుస్థితికి వచ్చింది. మన వేదాలను నిర్లక్ష్యం చేసినందువలన మనకు అజ్ఞానం దాపురించింది. అజ్ఞానం వలన మనలో అహంకారం కలిగింది. అహంకారం వలన మనం మన లోకపు నట్ట నడుమ అవతరించిన ఆది సంభూతుడిని అగ్ని పశువును చూడలేకపోయాం. నిజంగా ఎంత నష్టపోయాం మనం. మన పురాణాల్లో విష్ణుమూర్తి ఉండే లోకం వైకుంఠం, లయకర్త అయిన శివుడు ఉండేది కైలాసం. అయితే బ్రహ్మదేవుడు ఉండే లోకం పేరు సత్యలోకం. పురాణకర్తలైన మహర్షులు మనకు ఒక అమూల్యమైన పాఠాన్ని మూలంగా నేర్పిస్తున్నారు. బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త అని అర్థం. సృష్టికర్త ఉండే లోకం సత్యలోకం అని ఎందుకు చెప్పారంటే, సృష్టికర్తను చేరగోరేవారు సత్యం కోసం అన్వేషించాలని చెప్పడానికి. మనం సత్యాన్ని వెతకాలి, సత్యాన్నే నమ్మాలి, సత్యంలోనే మనం ప్రతిష్ఠించబడాలి. ఆ సత్యం కోసం మనం మన ఇహలోక జీవిత కాలంలో సహాయకులుగా జీవించాలి. అప్పుడే మనం సృష్టికర్త దగ్గరికి చేరుకోగలుగుతాం అన్నమాట. 35వ అధ్యాయం. ఎందరో దేవతలు. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇంకా క్రొత్త దేవతలు, దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇక మనకు వేదాల్లోని దేవుని గూర్చిన వెతుకులాట ఎందుకు? ఏదో ఒక దేవుని పూజిస్తున్నాం కదా, అది చాలదా అని అత్యధిక శాతం ప్రజలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక్కడే మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏ దేవుని పూజించినా సరిపోతుంది అన్న మాట నిజమే అయితే, వేద ఋషులు అంత విపులంగా, అంత వివరంగా సృష్టికర్తను గూర్చి వేదాల్లో వ్రాయవలసిన అవసరం ఏమిటి? ఎవరిని మొక్కినా మోక్షం సిద్ధించే మాట నిజమైతే, ఓ దేవా నీ వివరవు అని ఋషులు వెదకాల్సిన అవసరం ఏమిటి? నిజానికి వేదాల్లో బయలుపరచబడిన దేవుని తప్ప మనం ఎవరినీ ఆరాధించకూడదని వేదాలే ఖండితంగా శాసిస్తూ ఉన్నాయి. ఇంద్రుడు అమరుడు. ఇంద్రునికి గాక ఇతరులను ఉపాసించిన మర్చునకు అన్నము లభించదు. సామవేదం పూర్వార్చిక 3వ అధ్యాయము 4వ ఖండము 6వ మంత్రం. మిత్రులారా, ఇంద్రుని తప్ప అన్యుని కీర్తించకండి అని కూడా ఆజ్ఞాపిస్తున్నది సామవేదం 3వ అధ్యాయం 1వ ఖండం 10వ మంత్రం. ఇంద్రుడంటే మరణించి తిరిగి లేచి తన మహిమను నిరూపించిన వాడే ఇంద్రుడు. ఆయనే భూమధ్య ప్రదేశములో అవతరించిన రారాజు యేసు. యేసును ఆరాధించడం వాస్తవానికి విదేశీ మతం కాదు. వేద ఋషుల మనస్సులలో ప్రత్యక్షమైన దేవుడే యేసుదేవుడు. వేద ఋషుల భావనలో దేవుడు అంటే అనంతుడైన పరమాత్మలో నుండి దైవ కుమారునిగా జన్మించి తర్వాత సృష్టించబోతున్న విశ్వం కోసం ముందుగా బలి అయి ఆ తర్వాత విశ్వాన్ని సృజించినవాడు. ఆ సృష్టికర్త అగ్ని వలె పరిశుద్ధుడు.
వాయువు వలె అదృశ్యుడై ఉండి కూడా మానవులకు మోక్షం ప్రసాదించడానికి నరరూపంలో మనుషుల మధ్య పుడతాడు. ఆయన భౌతిక ప్రపంచంలో కూడా రెండవసారి బలి అయి మరణించి లేస్తాడు. ఈ లక్షణాలు కలిగిన వాడే అసలైన దేవుడని వేద ఋషులకు బయలుపరచబడింది. ఈ దేవుణ్ణే వారు స్తుతించారు, ఆరాధించారు, ఆశ్రయించారు. ఆయననే భౌతిక ప్రపంచంలో కలుసుకోవాలి అని వారు ఆశించారు. ఇంతకు దేవుడన్నవాడు మన కోరికలు తీర్చాలి, మన సమస్యలు పరిష్కరించాలి. కానీ ఇలా బలి కావడం ఎందుకు? చనిపోవడం, మళ్ళీ లేవడం ఎందుకు? ఇదిగో జవాబు. వేదము అపార్థం. వేదానికి అర్థం తెలుసుకోరాదు అన్నవారు ఉన్నట్లే అర్థం మాత్రం తెలుసుకుంటే చాలును అనేవాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ రెండు వర్గాల వారు వేదాన్ని చదివిన వారు కాదు. వీరు ఎవరో ఒకరి వ్యాఖ్యల మీద ఆధారపడినవారు. నేను వేదాలను అనువదించింది ఈ ఉభయ వర్గాల వారి కోసం. వేదం చదవండి, ముందు తర్వాత వ్యాఖ్యానించండి. ఇతర మతాలకు వలె భారత ధర్మానికి విమర్శ నిషేధం కాదు, నిజం నిరూపించడం మన ఆలోచన విధానం. గురుపాదులు సామవేద సంహితకు ముందు మాటగా వ్రాసిన సామవాక్యంలో ఈ దివ్యమైన మార్గాన్ని మనకు చూపించారు. దాశరథి రంగాచార్యులు వారు చూపిన ఈ మార్గంలో ఈనాడు మన దేశంలో వేదాల సందేశం ఏమిటో పరిశోధించి కనుగొనడానికి దేశవ్యాప్తంగా పండిత చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 36వ అధ్యాయం వేద ఋషుల అసలు సమస్య. ఇంతకు వేద ఋషులు దేవుని ఎందుకు వెతికారు? వారి ప్రధాన సమస్య ఏమిటి? దేవుని వారు ఏ సమస్య పరిష్కారం కోసం ఆశ్రయించారు? అన్నవస్త్రాల కోసమా? ఇహలోక సుఖాల కోసమా? శత్రుబాధ నుండి విడుదల కోసం వారు దేవుని ఆశ్రయించారా? దేవుడు అన్నవాడు ఇలాంటి సకల అవసరాలను తీర్చాలి. ఏ కష్టం వచ్చినా, అది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా, మనుషులు సృష్టికర్తను ఆశ్రయించాలి, ఆయన సహాయం చేయాలి, తప్పదు. అయితే ఆది ఋషులు ఏ సమస్యతో బాధపడ్డారు? ఏ సమస్య నుండి విడుదల కోసం వారు ప్రయత్నించారు? జవాబు ఇదిగో వినండి. ఆర్య ఋషులు అసలు సమస్య పాపమే. తాము పాపులమని వేద ఋషులు గ్రహించారు, నమ్మారు, బహిరంగంగా ఒప్పుకున్నారు. ఆ పాపాల నుండి తమకు విడుదల, విముక్తి కలగాలని ఆశించారు, పరమాత్ముడిని ప్రార్థించారు. ఇదే వేద ఋషులను దైవాన్వేషణకు పురికొల్పిన సమస్య. వేద ఋషులు అంటే మనకు అపారమైన గౌరవం ఉంది. వారు ఎంతో కఠోరమైన నియమ నిబంధనలతో, సామాన్యులకు దుస్సాధ్యమైన క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో, ఇహలోక బంధాలకు సుఖాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో సర్వసంగ పరిత్యాగులుగా తమ జీవితాలను గడిపేవారు. ఎంతో దైవజ్ఞానాన్ని సంపాదించుకొని తమ జ్ఞానాన్ని సమాజానికి అందించారు. అలాంటి మహర్షులను పట్టుకుని పాపులు అనడం అపచారం కాదు. వేద ఋషులు పాపులు అనడం అహంకారము, టెంపరితనము కాదు. నిజమే, వేద ఋషులు పాపులన్న తలంపు నాకు నచ్చడం లేదు. వారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. వారు పాపులని మనం అంటే తప్పు అవుతుంది. కానీ తాము పాపులమని వేద ఋషులే పలుమార్లు సాక్ష్యం ఇచ్చారు. ఒకసారి, రెండుసార్లు కాదు, కొన్ని వందల సార్లు వేదాల్లో మహర్షులు మేం పాపులమని ప్రకటించుకున్నారు. చిత్తగించండి. ఇంద్రా, మమ్మను దుర్బుద్ధి నుండి, పాపం నుండి రక్షింపుము. నేను పాపము చేసి ఉండవచ్చును, ఇతరులను తిట్టి ఉండవచ్చును, అసత్యము పలికి ఉండవచ్చును. జలములారాటి పాపములను మీరు కడిగివేయుడు. వరుణరాజా, మేము చేయు పాపములను తొలగించుము. అగ్ని మా పాపముల నుండి పరిహరించవలెను. నేను అసత్యమాడి ఉండవచ్చును. మేము ఇంద్రియ వశులమై దేవతలకు కోపము తెప్పించు పాపకార్యములను చేసినాము. దేవతలారా, ఆ పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. దేవతలారా, మీరు యజ్ఞ సత్య సంబంధులు. మేము హోమించుటకు అడ్డుతగులు పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. యజ్ఞము చేయు కోరిక ఉన్నను ఏ పాపం వలన చేయలేకపోవచ్చున్నామో అట్టి పాపముల నుండి విముక్తి కలిగించండి. విశ్వే దేవతలారా, మేము పశుమేధచే యాగము చేయదలిచున్నాము, స్రవముచే ఘృతాహుతులు ఇవ్వదలిచాము. కానీ పాప భయమున చేయలేకున్నాము. అట్టి పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. విశ్వదేవతలారా, తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపములు చేసినాము. అనుగ్రహించి ఆ పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. జాగృతావస్థలోనూ సుషుప్తావస్థలోనూ పాపములు చేసినాం. అటు పాపముల నుండి, భూత భవిష్యత్ పాపముల నుండి, శృంఖలల నుంచి వలె మమ్మను విముక్తులు చేయండి. శృంఖలలు విడిచి వాని వలెను, స్నానము చే మలిన రహితుని వలెను విముక్తుడను అయినాను. జల్లెడిచే ఘృతము శుద్ధమైనట్లు దేవతలను పరిశుద్ధిని చేయుదురుగాక. ఇవి వేద ఋషులు చేసిన వందలాది ప్రార్థనలో మచ్చుకు కొన్ని. తాము పాపులమని, తమకు పాపాల నుండి విముక్తి అవసరం అని వారు భావించారు.
పాపం అంటే ఏమిటి అని వేద ఋషుల్ని అడుగుదాం. పాపం అంటే ఏమిటో కృష్ణ యజుర్వేదంలో మహర్షి చెబుతున్నాడు. నిషిద్ధ కర్మాచరణమే పాపం అని. సరిగ్గా ఇదే మాట బైబిల్లో కూడా చెప్పబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపము అని. 1 యోహాను 3:4. దేవుడు ఏదైతే చేయవద్దని మనకు ఆజ్ఞాపించాడో అది మనం చేస్తే అది పాపం అని వేదాలు బైబిలు ఏకీభవించి చెబుతున్నాయి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ చెబుతున్నది. రోమా 3:23, 3:11. మహర్షులు సహా పాపులేనని వేదాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ పాపం అనేది ఎలా వచ్చింది? ఋగ్వేదం 7వ మండలం 86వ సూక్తములో వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. వరుణ, పాపము మానవ దోషమున కలగదు, మానవ పాపానికి మూలం మరెక్కడో ఉన్నది అంటున్నాడు వశిష్ఠుడు. 6వ మంత్రం. అదే 86వ సూక్తంలో 5వ మంత్రాన్ని చూడండి. వరుణ, మమ్ము పితృ క్రమానుగత ద్రోహము నుండి విడిపించుము అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఈ మంత్రానికి గురుపాదులు రంగాచార్యులు వారు వ్యాఖ్యానం చేస్తూ, వశిష్ఠుని పూర్వులు ద్రోహము చేసిరని కాదు, ఆతురతలో అతడు అట్లు ప్రార్థించినాడు అన్నారు. వశిష్ఠ మహర్షి ఏదో ఆతురతలో ఉండి అసత్యం పలికాడా? కానే కాదు. పరమాత్ముని ప్రేరణతోనే వశిష్ఠుడు ఆ ప్రార్థన చేశాడు. పాపం అనేది వశిష్ఠునికి పితరుల నుండి సంక్రమించింది. బైబిల్ కూడా ఆ మాటే చెబుతున్నది. మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా మనకు పాపం సంక్రమించిందని బైబిల్ తెలియజేస్తున్నది. యోబు 14:4, రోమా 5:19. సరే, మన ప్రమేయం లేకుండానే మనం పాపులమైనాం. ఇప్పుడు ఏది దారి? పరిష్కారం ఏమిటి? మనకు తెలియకుండానే మనలోనికి వచ్చిపడిన పాప నైజం నుండి, మనము చేసిన పాప క్రియల నుండి మనకు విడుదల ఎలా దొరుకుతుంది? ఇదిగో వేద ఋషులు కనుగొన్న పాప నివారణ మార్గం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును దేవుడు అనుకొమ్మని నేర్పించారు మన పెద్దలు. గురువును గౌరవించాల్సిందే. నిజానికి గురువు అన్న మాటలో నుండి పుట్టిందే గౌరవం అన్న పదం. గురువు పట్ల ఉండవలసిన భావాన్నే గౌరవం అంటారు. మంచిదే కానీ పాఠాలు చెప్పేవాడల్లా నిజంగా దేవుడు అవుతాడా? విద్యార్థినుల పాలిట కీచకులుగా ప్రవర్తించే ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళంతా దేవుళ్ళేనా? అసలు సంగతి ఏమిటంటే ఆ పరమాత్ముడే మన గురువు కావాలని ఆ శ్లోకంలోని అర్థం. ఏకాగ్ర చిత్తంతో దైవ ధ్యానం చేసి ఆ పరమాత్ముని స్వరాన్ని మన అంతరంగంలో విని మనమందరము దేవుని విద్యార్థులం కావాలని మన పూర్వీకుల ఆశయం. మీరు పరమాత్ముడు చెప్పే పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 37వ అధ్యాయం. పాప పరిహారార్థం. ఇంద్రుడు వృత్తిని వధించినాడు. హతుడైన వృత్తిని తల నుండి గోవులు పుట్టినవి. ఆ గోవులు వెనక ఒక ఎద్దు పైకి లేచినది. ఇంద్రుడు ఆ వృషభమును తన ఆత్మగా భావించి పూజించినాడు. ఈ వృషభమును బలి ఇచ్చినాడు. ఇందువలన తాను పాప పాశ బంధకముల నుండి విముక్తుడగుదును అని ఇంద్రుడు భావించాడు అని మనకు తెలియజేస్తున్నది కృష్ణ యజుర్వేదం 2వ కాండం 1వ ప్రపాఠకం 4వ అనువాకం 11వ మంత్రం. భారతదేశంలోని దేశభక్తులు, వేదాభిమానులు అందరూ ఈ మాటలను కాస్త జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి. ఈ మాటలు నేను కల్పించి వ్రాసినవి కావు, ఇంకే ఇతర మానవుడు కల్పించినవి కాదు. సాక్షాత్తు బ్రహ్మముఖము నుండి, అంటే సృష్టికర్త నోట్లో నుండి వచ్చిన మాటలు. ఆ మాటలను పట్టించుకోకుండా వదిలేయడం భక్తి కాదు, భక్తిహీనత అవుతుంది, దైవద్రోహం అవుతుంది. ఇక్కడ ప్రస్తావించబడిన సంఘటన ఏమిటి? ఇంద్రునికి ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య? అతడు పాప పాశం చేత బంధించబడ్డాడట. నేను పాప పాశ బంధముల చేత బంధించబడినవాడను, నేను పాప పాశ బంధముల నుండి విముక్తుడును కావాలి. అది ఇంద్రుని కోరిక. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఏ మార్గం అవలంబించాడు? ఇంద్రుడు ఒక వృషభమును, ఎద్దును బలిగా ఇచ్చినాడు. అలా ఎద్దును బలి ఇవ్వడం వలన తాను పాప పాశ బంధకముల నుండి విముక్తుడనవుతానని ఇంద్రుడు భావించినాడు. అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి? పాప పరిహారం కోసం బలి తప్పనిసరిగా జరగాలి అన్నమాట. తర్వాత వచ్చిన గ్రంథాలు, గురువులు పాప క్షమాపణ కొరకు ఎన్ని మార్గాలనైనా ప్రతిపాదించనివ్వండి. దేవుడి నోట్లోంచి ఊడిపడిన వేదం మాత్రం పాప క్షమాపణ కోసం బలి రక్త ప్రోక్షణం అవసరమనే చెబుతున్నది. పాప పరిహారం జరగాలంటే పవిత్రమైన రక్త ప్రోక్షణ జరగాలని సర్వ సృష్టికర్త అయిన దేవుడు నియమించాడు. ఈ సత్యాన్ని అంగీకరించడం ఇష్టం లేని వ్యక్తులు కొందరు
వేదాల్లో అసలు జంతు బలి లేనే లేదు అని ప్రచారం చేస్తున్నారు. ప్రజలు సత్యాన్ని నమ్మడం కంటే అసత్యాన్ని నమ్మడానికి మొగ్గు చూపిస్తారు. సత్యాన్ని ద్వేషించే దుష్టశక్తి ఏదో ఈ లోకాన్ని ఏలుతున్నది. కానీ ఈ విషయంలో గురుపాదులు దాసరథ రంగాచార్యుల వారు కుండ బదులు కొట్టినట్టు అసలు సంగతి చెప్పేశారు. వేదములు గోవధను నిషేధింపలేదు. యజ్ఞ యాగాదుల్లో గోవును బలి ఇచ్చిన నిదర్శనాలు ఉన్నాయి. నాడు మాంసమే ఆహారం నిషేధం ఎలా? నేటి గోవధ నిషేధం కేవలం రాజకీయ నినాదం. శ్రీ మదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ సంహితకు గురుపాదులు రంగాచార్య గారు వ్రాసిన ఉపోద్ఘాతం 6వ పేజీ. విన్నారా గురువర్యుల మాట? వేదములు గోవును బలి ఇచ్చిన నిదర్శనాలు ఉన్నాయి. యజ్ఞాలలో యాగాల్లో జంతు బలి చేశారు. వేదకాలములో భారతదేశంలో జంతు బలి లేదని చెప్పడం ఒక పెద్ద అబద్ధం. అది హిమాలయ పర్వతం కంటే పెద్ద అబద్ధం. ఇక మీదట వేదాల్లో జంతు బలి లేదని ఎవరు అనకండి. ఎవరిని ఆ మాట అననివ్వకండి. ఆ మాట ఇంకెవరైనా చెప్పినా వినకండి, నమ్మకండి. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాడు భారతదేశంలో జంతు బలి విరివిగా జరుగుతూ ఉన్నది. కనుకనే గౌతమ బుద్ధుడు జంతు బలిని నిరసించాడు. అసలు జంతు బలి అనేదే లేకపోతే బుద్ధుడు క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు జంతు బలిని మానేయమని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఆర్యులు జంతు బలి చేశారు. ఆ జంతు రక్త ప్రోక్షణం చేత తమ పాపాలు పరిహరించబడతాయని ఆర్య ఋషులు నమ్మారు. 38వ అధ్యాయం. జంతు బలి ఆటవికమా? ఈ తెలుపు రంగు మేధావులు యజ్ఞములు పశుబలి ఆర్యుల ఆటవిక జీవనం అంటున్నారు అని రంగాచార్యుల వారు ఆక్షేపించారు. జంతుబలి ఆర్యుల ఆటవిక జీవనం అని ఎవరన్నారు? నేను మాత్రం ఆ మాట అనలేదు, అనను. ఆ మాట అన్నవారెవరైనా సరే వారికి బైబిల్లోని ముఖ్య సూత్రాలు తెలియదు అన్నమాట తిరుగులేని నిజం. మొదట మానవ పాప పరిహారార్థం జంతుబలిని నియమించిన వాడు పరమాత్ముడే. జంతుబలి ఆటవికం అనడం పరమాత్ముడిని అవమానించడమే అవుతుంది. ఆర్య ఋషుల విశ్వాసం ఏమిటంటే జంతుబలి అవసరమే గాని అది అసలైన బలి కాదు. అసలైన పాప నివారణ జంతుబలి ద్వారా జరగదు అని వేద ఋషులు నమ్మారు. తాము ప్రస్తుతం ఆచరిస్తున్న బలులు సాదృశ్యాలు, నమూనాలు, ఉపమానాలు మాత్రమేనని వేద ఋషులు నమ్మారు. పాపాలను పరిహరించే శక్తి జంతు రక్తంలో లేదని వారికి బాగా తెలుసు. మానవ పాపాలను శుద్ధి చేసే శక్తి పశువు రక్తంలో ఎక్కడుంది? పాపాలను పరిహరించగల శక్తి పరమాత్మనికొక్కడికే ఉందని వేద ఋషులకు స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఆది సంభూతుడిని విభిన్న నామధేయాలతో పిలిచి మా పాపములను పరిహరింపుము, మా పాపములను తొలగింపుము, మమ్మను పాపముల నుండి విడిపింపుము అంటూ ప్రార్థనలు చేశారు. ఓ దేవా, మా పాపములను పరిహరింపుమని ప్రార్థిస్తూనే మరోవైపు వృషభమును బలి ఇచ్చుట వలన పాప పాశ బంధకముల నుండి విముక్తుడు కావచ్చునని నమ్మడం ఏమిటి? మన పాపాలను దేవుడు పరిహరిస్తాడా? యజ్ఞం పరిహరిస్తుందా? మన వేడుకోలు విని భగవంతుడు కనికరించి మన పాపాలను క్షమించి హరిస్తాడా? లేక జంతు బలిలో చెందిన రక్తం మన పాపాలను కడిగి వేస్తుందా? 39వ అధ్యాయం. అసలైన యజ్ఞం. ఆర్య ఋషుల ఆలోచనలో రవ్వంతైనా తికమక లేదు. అసలు విషయం వారికి తేటగానే తెలుసు. తాము అర్పించే జంతు బలుడు అన్ని సాదృశ్య రూపకాలినని, అసలైన యజ్ఞం పాప పరిహారక యాగం ఆ పరాత్పరుడే స్వయంగా జరిగిస్తాడని వేద ఋషులకు స్పష్టంగా తెలుసు. పరమాత్ముడు నరావతారమెత్తి జరిగించే యజ్ఞమే అసలైన పాప పరిహారక బలి. మిగతా బలుడు, యజ్ఞయాగాదులు అన్నీ ఆ సత్యమైన బలికి ప్రతిబింబాలు మాత్రమే. ఇది వేద ఋషులు నమ్మిన సత్యం. ఇది నేను ఊహించి చేస్తున్న ప్రతిపాదన కాదు. స్వయంగా వేద ఋషులే ఈ విషయాన్ని చెప్పారు. విరాట్టు కలిగినప్పుడు యజ్ఞము కలుగుచున్నది, విరాట్టు కలగనప్పుడు యజ్ఞము కలగకున్నది. అథర్వవేదం 8వ కాండ 5వ అనువాకం 1వ సూక్తము 8వ మంత్రం. విరాట్టు కలగడం ఏమిటి? విరాట్ పురుషుడు ఆది మధ్యాంత రహితుడు. విరాట్ పురుషుడు పరమాకాశములో ఉన్నాడని కూడా అదే మంత్రం చెబుతున్నది. మరి అలాంటి విరాట్టు ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్తగా కలగడం ఏమిటి? విరాట్టు కలగడం అంటే ఆయన భూమి మీద కలగడం అన్నమాట. ఆయన భూమి మీద అవతరించడం, యజ్ఞానికి కావలసిన దేహంతో పుట్టడం అన్నమాట. ఆ విధంగా విరాట్టు భూమి మీద పుట్టినప్పుడే యజ్ఞము కలుగుతున్నదట. అదేమన్నమాట? కొన్ని వేల లక్షల జంతువులను యజ్ఞ యాగాదుల్లో అర్పించి విరాట్టు కలగనప్పుడు యజ్ఞం కలగకున్నది అంటారేమిటి వేద ఋషులు? అంటే విరాట్ పురుషుడు అవతరించక మునుపు జరపబడిన లక్షల కొద్ది యజ్ఞాలేవి అసలైన యజ్ఞాలు కావు అని అర్థం. అసలు సిసలైన యజ్ఞం ఆ విరాట్ పురుషుడు
నరుడుగా జన్మించినప్పుడే జరుగుతుందని వారు తేటగా నమ్మారు, ప్రవచించారు. వేదాల్లో 2 బలులను గురించి చెప్పబడింది. ఆది సంభూతుడైన విరాట్ పురుషుడు నరావతారమెత్తి చేసే లోక పాప పరిహారక యజ్ఞం ఒకటి. ఆ మహాయజ్ఞం జరగబోతున్నదని మనకు జ్ఞాపకం చేస్తూ ఉండే ఛాయారూపక బలులు ఇంకొక రకం. విరాట్ పురుషుడు మన ప్రపంచపు నాభి వంటి దేశంలో జరిపిన యజ్ఞమే మానవులందరి పాపాలు పరిహరించగలదు. ఆ అద్భుత యజ్ఞపు ఛాయయే ఆయా యజ్ఞాలలో జంతు బలులో కనబడుతుంది. అది అసలు విషయం. ఆ విరాట్టు ఆది సంభూతుడు, ఆ నిప్పు లాంటి దేవుడు భూమధ్యపురంలో చేయబోయే యజ్ఞాన్ని గురించి క్రీస్తు పూర్వం 750 సంవత్సరముల క్రితము యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయును. యెషయా 53:10. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా 53:4-5. ఆ దేవకుమారుడు సర్వలోక ప్రజల పాప పరిహారణ కోసం యజ్ఞం కావడం తప్పదు గనుకనే యజ్ఞ ప్రజాపతి అని వేద ఋషులు నొక్కి చెప్పారు. అంటే యజ్ఞమైన వాడే ప్రజాపతి అని అర్థం. దేవతలనబడిన వారు అవతార పురుషులుగా కీర్తింపబడుతున్న వారు ఎందరో ఉన్నారు. అందరూ మంచి పనులే చేశారు, మంచి నీతి బోధలే చేశారు. కానీ ఎవరూ యజ్ఞం కాలేదు, ఎవరూ బలి కాలేదు. బలి అయిన వాడు యేసునాథుడొక్కడే. అదిగో మన భువనపు నాభియందు మహాసూర్యుడు శిలువ మీద బలి అయినాడు. సత్యమేవ జయతే అనేది మన జాతీయ నినాదం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. విద్వేషపూరిత అసత్య ప్రచారాలతో వేదవేద్యుని ఎల్లకాలం మరుగు చేయలేరు. సత్యానికి వ్యతిరేకంగా ఎన్ని శక్తులు పోరాడినా తుదకు సత్యం తప్పక గెలుస్తుంది అంటుంది భరత జాతి. ఆ సత్యం నేనే అన్నాడు క్రీస్తునాథుడు. 40వ అధ్యాయం. అసలు దేవుడు బలి కావడం ఎందుకు? ఇది సకల మతాల ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సమాధానం తెలుసుకుందాం. రక్తములో ప్రాణమున్నది అని బైబిల్ చెబుతున్నది. రక్తము దేహమునకు ప్రాణము అంటున్నది బైబిల్. లేవ్యకాండము 17:11. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని బైబిల్ తేటగా తెలియజేస్తున్నది. రక్తములో ప్రాణమున్నది అని మనం మరవరాదు. ఒక మనిషి రక్తములో ఆ మనిషి ప్రాణం ఉంది, ఒక మేక రక్తములో ఆ మేక ప్రాణం ఉంది, ఒక పక్షి రక్తములో ఆ పక్షి ప్రాణం ఉంటుంది. అయితే నరావతారం ఎత్తిన ఆది సంభూతుడైన యేసుక్రీస్తు రక్తములో పరమాత్ముని ప్రాణం ఉంది. యేసు రక్తములో సాక్షాత్తు పరాత్పరుని అక్షయ ప్రాణమే ఉంది. మొట్టమొదటి సత్యం ఏమిటంటే యేసు రక్తంలో పాపము లేదు, అది పరిశుద్ధమైన రక్తం. రెండవదిగా యేసు రక్తములో సర్వ సృష్టి కారణభూతుడైన పరాత్పరుని యొక్క నాశనము లేని జీవం ఉన్నది. హెబ్రీ 7:16. ఆ కారణం చేతనే శిలువ మీద యేసు కార్చిన రక్తము దేవుని స్వంత రక్తం అని అపోస్తుల కార్యములు 20:28లో వ్రాయబడింది. అందుచేతనే యేసు రక్తములో సకల మానవుల పాపాలను పరిహరించే శక్తి ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయునని బైబిల్ ఘంటాపదంగా ప్రకటిస్తున్నది. 1 యోహాను 1:7. ఈ అసలైన బలికి సూచనలుగానే గత కాలంలో సకల దేశాల ప్రజలు సాదృశ్య రూపంగా బలులు అర్పించారు. పరమాత్ముడే దిగువచ్చి బలి అయి లేచిన తర్వాత ఇక ఆ సాదృశ్య రూపక బలులు అక్కరలేదని దేవుడు వాటిని మాన్పించాడు. ఇది సత్యం కాకపోతే ప్రాచీన కాలంలో మహర్షులు బలికర్మకాండ జరపడం తప్పు అవుతుంది. మహర్షులు తప్పు చేయరు కనుక వారు ఆ బలుడు అర్థవంతంగానే అర్పించి ఉంటారు. వారు సాదృశ్య రూపక బలుడు అర్పిస్తూ పరమాత్ముని అసలైన బలి కోసం ఎదురు చూశారు. ఆ పరమాత్ముని అసలైన బలి భూమి మీద జరిగే శుభతరుణం ఆసన్నమయ్యే సమయానికి మనం గౌతమ బుద్ధుని ప్రభావంలో పడి వేద ఋషులు నేర్పిన సత్యాన్ని మరిచి బలికర్మకాండ అక్కరలేదు అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాం. అదే మనం చేసిన చారిత్రాత్మక తప్పిదం. మెటుకు పరమాత్ముని రక్తం శిలువ మీద కాచడం ద్వారా యేసు సర్వ విశ్వ పాపాలకు పరిహారం చేశాడు అనేది చారిత్రక వాస్తవం. ఇదే విరాట్టు కలిగినప్పుడు యజ్ఞము జరగడం. యేసు శిలువ యజ్ఞమే పాప పరిహారకం. ఇదే వేద ఋషుల సాక్ష్యం.